the hotel, look at all the people in the film who have been in the hotel while this fellow was there. Then we trace them. Well, for example, yesterday we identified one person with the COVID, and he had contacted 1,000 persons. Okay, all these 1,000 persons will be asked, identified, and told, you stay at home for 14 days. And if there is no sufficient place in the house, then he is taken to Sarah COVID centers where you are, hotels, hostels, and so on. So at one time, we had 2 lakh persons in this under observation. And if anybody develops symptoms, they are taken for treatment, best treatment. Otherwise, they stay just indoors. So our slogan has been test, then trace, find out everybody you get into contact, then isolate them, either in the house or in hotels and so on, and give them support. Because they are not just left there. There are counselors who will call them up, we provide them books to read, and so on and so forth. They are taken care of. Okay. Give some community support to them. The stigma of disease, we don't allow. Everybody knows this house, there are people under observation, but you don't take a stigma, hey, this is fellow. No, the community support should be for them. We provide food in these houses, they don't have to go out, and so on. So this is what I call relatively cheap way, less costly way of combating the virus. Therefore, if you remember, the Economist article's title was The Bargain. Yeah. They realize Kerala is a poor place, but they're containing it so well. So it's not just testing everybody. It's systematic. So our method has been testing, tracing, isolating, then treatment and support. This has been the Kerala method. కరోనా వైరస్ అనేది చాలా వేగంగా వ్యాపిస్తుంది, చాలా విస్తృతంగా ఆందోళనకరంగా కూడా వ్యాపిస్తుంది. ఒకరికి వచ్చిందంటే ఇద్దరి ద్వారా నలుగురి ద్వారా 8 మందికి అది అసంఖ్యాకంగా విస్తరించి వచ్చింది. కేరళలో దాన్ని ఎలా అదుపు చేస్తాము? పశ్చిమ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో అయితే వాళ్ళని పరీక్ష చేయడము, పాజిటివ్ రాగానే ఆసుపత్రులలో వేయడము, వాళ్ళకి విపరీతంగా చికిత్స చేయడము, దీనికి ఒక అంతుపంతులేని వ్యవహారంగా అలా పెరుగుతూ పోయింది. కేరళలో మేము అనుసరించిన పద్ధతి భిన్నమైంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందే పద్ధతినే R0 అని ఒక పేరు పెట్టారు, R0 అని చెప్పి. అంటే ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందని. కేరళకు సంబంధించినంత వరకు మేము అనుసరించిన పద్ధతి వల్ల ఒక వ్యక్తికి కరోనా వైరస్ వ్యాపించిందంటే అది 2కి, 4కి, 8 మందికి అలా పెరగదు. 1 నుంచి 1కి వ్యాపించిందంటే అది 1కే వ్యాపిస్తుంది. ఎందుకంటే మేము ఒక్కడినే అంత కట్టుదిట్టంగా పకడ్బందీగా అతని పట్ల వ్యవహరిస్తాము. అందుకనే మేము అనుసరించినటువంటి పద్ధతిని అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా వ్యవహారం చేశారు. బార్గెయిన్, వీళ్ళు ఒక బేరం నడిపారు అని. కరోనాతో ఏదో దాని మీద సవాల్లాగా కాకుండా దాంతో మేము చాకచక్యంగా దాని పట్ల వ్యవహారం నడిపి దాన్ని అదుపు చేశాము. ఉదాహరణకు వుహాన్ నుంచి 2 విద్యార్థులు, మొదట మెడికల్ వైద్య విద్యార్థులు, చాలా ఎక్కువ మంది అక్కడ చదువుతుంటారు, వచ్చారు. వాళ్లకు ఉంది. వాళ్ళను రాగానే మేము అది తెలుసుకొని వాళ్ళకు ఆ చికిత్స చేసేటటువంటి కార్యక్రమం, వాళ్ళను క్వారంటైన్ చేయటం. ఆ క్వారంటైన్ కూడా ఏదో ఆసుపత్రులు పెద్ద దీని ద్వారా లాగా కాకుండా వాళ్ళ ఇళ్లలోనే పెట్టడం. ఇళ్లలో పెట్టిన తర్వాత కూడా వాళ్ళ మీద నిఘా వేసి ఉంచడం. వాళ్ళు గదిలోనే ఉంటున్నారా లేదా, సక్రమంగా ఉంటున్నారా. ఒకవేళ వాళ్ళకి ఇళ్లలో విడిగా ఉండేటంత స్థలం లేదు అనుకుంటే అప్పుడు వాళ్ళని ఏ హోటల్కో ఇంకో చోటుకో తరలించేటటువంటి బాధ్యత తీసుకున్నాం. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే, ఒకటి వాళ్లకు శ్రద్ధగా వెంటనే చికిత్స లభించింది, రెండవది వాళ్ళ గురించినటువంటి సమాచారం కూడా లభించింది. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లో మలయాళీలు ఎక్కువగా ఉంటారు తెలుసు, గల్ఫ్ దేశాల నుంచి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలియగానే వాళ్ళ మీద కూడా మేము ప్రత్యేకించి విధమైన పరిశీలన దృష్టి పెట్టాము. ఈ రోజుల్లో సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి. ఎవరికైనా వచ్చింది అని తెలియగానే ముందు వాళ్ళని తెలుసుకోవటం, వాళ్ళు ఎవరెవరిని కలుసుకున్నారు, ఎంతమందిని కలుసుకున్నారు అని కనిపెట్టడం, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇళ్లలోనో, లేకపోతే ఇళ్లలో స్థలం లేకపోతే హోటళ్ళు, హాస్టళ్ళు, కమ్యూనిటీ సెంటర్లు
ఇట్లాంటి వాటిలోనే పెట్టడం, ఈ విధంగా చేయడం ద్వారా అది మరొకరికి విస్తరించే అవకాశాన్ని మేము చాలా తగ్గించాం. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా R0 అనేది 2 అయితే కేరళది ఒకటే, ఒకరికి వస్తే ఒకరికే రావటం. ఈ పద్ధతిని మేము అనుసరించడం వల్ల ఎంత ఎక్కువ మందిని మేము క్వారంటైన్ చేశామంటే ఏప్రిల్ నెలలో 2 లక్షల మంది ఉన్నారు. మా కేరళలో 2 లక్షల మందిని మేము ఇలాంటి క్వారంటైన్ వాటిల్లో పెట్టాము. పెట్టి అదే సమయంలో వాళ్ళని మేము చాలా మంచిగా చూసుకున్నాము. అరే వీళ్ళకి ఏదో వ్యాధి వచ్చింది, వీళ్ళని దూరం పెట్టాలి, ఇదేదో దోషం చేశారు, వీళ్ళు దోషులు అన్నట్టుగా వాళ్ళ పట్ల ఎలాంటి ఏకభావము, న్యూనతాభావము లేదా అది రాకుండా చాలా జాగ్రత్త పడి ఒక సమిష్టి తత్వాన్ని కూడా తీసుకొని వచ్చాము. దీనివల్ల ఒక సమిష్టి తత్వంతో వాళ్ళ పట్ల చూడటము, అదే సమయంలో ఆరోగ్యపరంగా తగిన సూచనలు చేసి వాళ్ళకు సహాయం చేయటము, దీనివల్ల ఈ వ్యాప్తిని మేము అరికట్టగలిగాము. ఎలా తెలుసుకుంటామంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ సమాచారం చెప్పినటువంటి దానికి కూడా మేము పూర్తిగా ఉపయోగించుకున్నాం. అప్పుడు మేము అంతకంటే చేయగలిగింది కూడా లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి మాకేం టెస్ట్ కిట్లు రాలేదు, మా దగ్గర కూడా అన్ని లేవు. కాబట్టి కనిపెట్టడము దీన్ని, ఈ పద్ధతిని అందుకనే టెస్ట్, ట్రేస్, ఐసోలేట్, హెల్ప్ అనేటటువంటి ఒక పద్ధతి పెట్టారంటే ముందుగా వాళ్ళను కనిపెట్టండి, పరీక్షించండి, ఆ తర్వాత వాళ్ళను విడిగా పెట్టండి, వాళ్ళకు సహాయపడండి, వాళ్ళకు చికిత్స చేయండి. ఈ పద్ధతిని మేము అనుసరించాము. ఈ 4 సూత్రాల చతుసూత్ర కార్యక్రమం మేము ఏదైతే చేశామో ఇది చాలా జయప్రదమైంది. తర్వాత అది ప్రపంచమంతా కూడా ఆ విధమైనటువంటి గుర్తింపు కూడా పొందింది. ఈ పద్ధతి వల్లనే ఇప్పుడు కేరళలో అంత ఎక్కువగా మొదలైన చోట ఇప్పుడు చాలా తక్కువకు దాన్ని మేము తీసుకురాగలిగాం. Okay. Then now the question is, this looks so simple. But why is it not possible to do this in other states in India or the developed countries? What I described is I can add one more thing. I forgot about it. We had also a big campaign. We called Break the Chain. That's the same. Everybody should wear the mask. Even ministers, everybody going out. 2, everybody should wash their hands frequently or sanitize it. And then keep the social distancing. It has become so popular. People keep it. Now you reminded me of a innovation by one of the panchayats in my constituency. They have ordered that everybody should go out of the house only with wearing umbrella. So if everybody is having a big umbrella, you will have to stand 1 meter away from each other. So these are methods of distance, keeping distance from each other. So keeping distance, but we call it physical distancing, not social distancing. That is banned in Kerala. You keep social distancing when you have pollution and so on with the caste system. So we changed it. In Malayalam, we don't call it social distancing. We call it physical distancing and social unity and physical distance. That's the slogan. So these are so simple. Okay, comrade, just explain this. ఒక విషయం నేను దీనికి కలుపుతాను, అది ఇంతకు నేను మిస్ అయ్యాను. మేము దీంతో పాటు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా ఈ మాస్కులు పెట్టుకోవడం అనేది, మంత్రులతో సహా ప్రతి వాళ్ళు కూడా మాస్కులు పెట్టుకోవాల్సిందే, దాంట్లో ఎలాంటి మినహాయింపు లేదని. చేతులు కడుక్కోవడం, ఈ చేతులు అనేవి శుభ్రపరచుకోవడం అనేది దాని ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా దీన్ని కూడా చాలా జాగ్రత్తగా, దీని మీద పెద్ద ప్రచారోద్యమం క్యాంపెయిన్ కూడా మేము నడపడం ద్వారా ప్రజల్లో ఆ చైతన్యం తీసుకొని వచ్చాం. ఆ తర్వాత కేరళలో ప్రత్యేకంగా ఈ గొడుగుల కార్యక్రమం ఒకటి చేసాం. గొడుగు తీసుకోండి, అందరు గొడుగు పట్టుకోండి. గొడుగు పట్టుకుంటే కనుక ఒక గొడుగు తగలకుండా నిలబడితే వాళ్ళ మధ్య 1 మీటర్ దూరం వచ్చేస్తుంది. కాబట్టి దూరం అనేది వ్యాప్తి చెందకుండా ఒకరినొకరు తగలకుండా ఉంటుంది. దీన్నే మేము సోషల్ డిస్టెన్సింగ్ అనలేదు, మేము ఫిజికల్ డిస్టెన్సింగ్ అన్నాం. సామాజిక దూరం కాదు, ఇది భౌతిక దూరం. భౌతిక దూరం పాటించమన్నాం. దేశవ్యాప్తంగా చాలా చోట్ల సామాజిక దూరం అన్నారు. సామాజిక దూరం అన్న పదం కానీ భావన కానీ సరైనది కాదు. మురిగ్గా ఉన్నప్పుడు, తక్కువగా చూస్తున్నప్పుడు, న్యూనతాభావం అవతలి వాళ్ళను తక్కువగా చూడడానికి సామాజిక దూరం పాటించడం అనేది ఇది మనకు తెలుసు. కాబట్టి మేము భౌతిక దూరము, సామాజిక దూరం అనే పదాన్ని నిషేధించి భౌతిక దూరం అనే పదాన్నే మేము పాటించాము. ఈ 3-4 జాగ్రత్తలు తీసుకోవటం కూడా
ప్రజల్లో ఇది వ్యాప్తిని అరికట్టడానికి, వాళ్ళ అవగాహనను చైతన్యాన్ని పెంచడానికి చాలా దోహదం చేసింది. So now the next question is, this looks so simple: contact tracing, social, controls. These are very elementary things. Why are these not being implemented, followed elsewhere? Why only in Kerala effectively? Reason are two. The first reason is we have an excellent public health system. Okay. For example, this present left government, though there are financial difficulties and so on, we created 5,700 new posts of doctors and nurses. Therefore, if you go to primary health center in Kerala, now in most of them there are 3 doctors, and there is morning OP, then evening OP. You are a worker, you cannot take the children to the hospital in the morning, go for your work, take them in the evening, doctor will be there. Medicine is free. So very powerful, very efficient, robust primary health system. And now I think the improvement in the tertiary sector is so fantastic. We have invested 4,000 crores of rupees for construction of new buildings, buying of equipments, and so on. All the medical colleges have got oncology department. All the district hospitals have a cardiac, cath lab and cardiac department. All the taluk hospitals have at least 20 dialysis machines. This is an upgradation of the public health system. And so much so, in 1996, not now, in 1996, NSS data said, oh, Kerala health system is declining. Only 28% of the population took to public health. You know, after the intervention mainly by our 3 left governments, now 48% of the people go to public health system. So you have a very excellent public health system which focuses on preventive medicine, protection. And this protection is given not by just by doctor. You have elaborate system of ASHA workers, other health workers, and volunteers. For example, there are about 2 lakh health volunteers of Kudumbasri Women's Network. 2 lakh. I think the number of palliative workers our party has, for example, for every local committee there has to be a palliative organization. This is some initiative the party started in the new millennium, that palliative care we have been involving in. Now, it's not only one party, other parties also have it. So there is a lot of popular initiative, not only government. And government and popular initiative, they are linked. Now, everybody finally will go to PHC, even the palliative network people. So this is the system in Kerala, very well equipped health system, which contributes to, caters to 48-50% of the people, who focuses upon traditionally the preventive medicine and has a large army of voluntary workers, not just paid staff. So party plays an important role, but not only party, non-party people also. You see, even in the party organization, I tell you, palliative, more than half would be non-party people. Yeah, that's what you have to accept. See, we have so many other jobs. That some people have an aptitude for healthcare, caring, and so on, compassion. Okay, give them the space. So now we have this system
You can trace. See, now people are coming back. Before they go to the house, report from the house is collected. Who will do it? There must be people. Now you have quarantining 2 lakh. I think we will have to quarantine 10, even more lakh of people in the coming days. But you have to deliver food to their houses. So many people are required. This health system is not just doctors and nurses are very important, but also a large army of health volunteers is linked to the people. It is because we have this health system that we are able to do this efficiently. ఇప్పుడు ఇదంతా నేను చెప్తే చాలా సులభంగా ఇంతేనా అని అనిపించవచ్చు, కానీ దీని వెనక చాలా విస్తారమైనటువంటి యంత్రాంగము, కృషి ఉంది అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకని మరి చాలా పెద్ద పెద్ద సంపన్న దేశాలు కానీ భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కానీ ఈ పని చేయలేకపోయాయి, ఒక కేరళ మాత్రమే ఎందుకు చేయగలిగింది అని మనం ఆలోచిస్తే, కేరళలో ఒక విస్తారమైన ప్రజారోగ్య వ్యవస్థ అన్నది నెలకొన్నది. ఈ ప్రజారోగ్య వ్యవస్థ ప్రధానంగా గత 3 వామపక్ష ప్రభుత్వాల హయాంలోనే పెంపొందుతూ వస్తుందన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ కరోనా ఇది వచ్చిన తర్వాత మేము 4,500 మంది డాక్టర్లను నియమించాం. 4,500 మంది మీరు గుర్తించాలి కేరళ యొక్క జనాభాకు. ఇప్పుడు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిహెచ్సిలో 3 డాక్టర్లు ఉంటారు, కనీసం 3 డాక్టర్లు. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉదయం సాయంత్రం కూడా పనిచేస్తాయి. ఎందుకంటే పని చేసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళు వీళ్ళు పొద్దున పూట రాలేరు, వాళ్ళు సాయంత్రం పూట రావచ్చు. ఆసుపత్రులు అంటే కేవలం డాక్టర్లే కాదు, అక్కడ ఉండేటటువంటి సహాయ ఆరోగ్య సిబ్బంది, నర్సులు, వాళ్ళు కాకుండా మళ్ళీ ఆశా వర్కర్లు, ఇట్లా ఇదంతటితో ఒక చాలా విస్తారమైన యంత్రాంగం ఏర్పడింది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే 1996లో జాతీయ సర్వే, NHS జాతీయ సర్వే ఏం చెప్పిందంటే కేరళలో కేవలం 26% మంది మాత్రమే ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్తారని అప్పుడు వాళ్ళు లెక్క తేల్చారు. కానీ వాళ్ళు తాజాగా మొన్న లెక్క తేల్చినప్పుడు 48% మంది కేరళ ప్రజలు ప్రజారోగ్య కేంద్ర ఈ పబ్లిక్ హెల్త్ సెంటర్లకు, పిహెచ్సిలకే వెళ్తున్నారు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు అని చెప్పింది. అంటే ఈ తేడా, ఈ మార్పు మేము వామపక్ష ప్రభుత్వాల హయాంలో దానికి నిధులు కేటాయించడం ద్వారా, పటిష్టం చేయడం ద్వారా తీసుకొచ్చాము. అలాగే భవనాలు కట్టడానికి కూడా చాలా డబ్బు, స్థానికంగా ఉన్న పిహెచ్సిలు మాత్రమే కాదు, ప్రాదేశిక ఆసుపత్రులు, అలాగే పట్టణ కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో ఉండేవి, వీటన్నిటిలో కూడా కావలసిన సిబ్బందిని, యంత్రాంగాన్ని పెట్టాము. చాలా ఈ స్థాయిలో ఉన్న వాటిల్లో కూడా హృద్రోగానికి సంబంధించినటువంటి పరీక్ష యంత్రాలు, క్యాత్ ల్యాబులు, యాంకాలజీ ఈ సెంటర్లు, ఇలా ఇవన్నీ కూడా ఈ ప్రత్యేక విభాగాలు నిపుణతతో కూడినవి కూడా నెలకొల్పాం. వీటన్నిటి వల్ల చాలా పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ కేరళలో ఉంది కాబట్టే మేము తీసుకున్నటువంటి శ్రద్ధ అనేది సత్ఫలితాలు ఇచ్చింది. దీనికి మనం ప్రజా విభాగాలు కూడా చూపించాలి, దీనికి ప్రజా ఉద్యమాలు కూడా తోడైనాయి. అక్కడ మేము 2 లక్షల మంది, ప్రభుత్వం 2 లక్షల మంది ఆరోగ్య కుటుంబశ్రీ వాలంటీర్లను, స్వచ్ఛంద సేవకులు నియమించారు. వీళ్ళు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ వచ్చారు. వీళ్ళే కాకుండా పార్టీ యొక్క స్థానిక కమిటీలు కూడా ఎక్కడికక్కడ ఆరోగ్య సేవల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళతో బృందాలను ఏర్పాటు చేశాయి. ఈ ఆరోగ్య శ్రద్ధ తీసుకునేటటువంటి కార్యకర్తల యొక్క యంత్రాంగం పెద్దది ఏర్పడింది. వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు చేయడం అనేది, అనేక మందికి ఆసక్తులు ఉంటాయి, సేవా గుణం ఉంటుంది, వాళ్ళందరినీ మేము సమీకరించాం. ఇతర పార్టీలు కూడా కొంతమందిని పెట్టుండవచ్చు, లేదని నేను చెప్పండి, కానీ ఉన్న వాళ్ళలో సగానికి పైగా ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని మటుకు చెప్పక తప్పదు, అదొక వాస్తవం. కాబట్టి ఈ 2 కూడా కలిసి అక్కడ ఈ ఆరోగ్య సేవ, ఈ కరోనా లాంటిది వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ, క్వారంటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళని ఒక చోటు పెట్టిన తర్వాత వాళ్ళకి తిండి ఎవరు ఇస్తారు, అక్కడ జరిగే పరిణామాలు, మంచి చెడ్డలు ఎవరు నివేదిస్తారు, వీటన్నిటికీ కూడా స్థానికంగా ఉన్న కమిటీలు, ఉద్యమాల కార్యకర్తలు, ఈ ప్రజారోగ్య వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ చేశారు. కాబట్టి ఒకవైపు నుంచి ప్రభుత్వం సృష్టించిన ప్రజారోగ్య వ్యవస్థ, ఇంకొక వైపు నుంచి ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల సముదాయం, వీటి యొక్క సమిష్టి కృషి వల్లనే కేరళ ఈ ఫలితాన్ని సాధించి దాన్ని నిరోధించగలిగింది. అంటే చికిత్స కంటే రోగ నిదానం మంచిది అంటారంటే, ముందుగానే మనం అరికట్టడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ సూత్రాన్ని మేము కేరళలో ఈ సమిష్టి పద్ధతి ద్వారా చాలా జయప్రదంగా చేయగలిగాం. కాబట్టి ఈ కరోనా వైరస్ ను అరికట్టడంలో మా
మంచి ఫలితాలు కలగడం, అందరూ గుర్తించడం జరుగుతుంది. అయితే ఇంతటితో అయిపోలేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఇళ్ళకి తిరిగి వెళ్ళారు. మళ్ళీ ఏమవుతుందో, ఇంతకుముందు 2 లక్షల మందిని పెట్టి మేము సేవ చేశాము, రాబోయే రోజుల్లో ఇంకా లక్షల మంది రావచ్చేమో. కాబట్టి చాలా అప్రమత్తంగాను, చాలా సంసిద్ధంగాను ఉండక తప్పదు. ఆ విషయంలో కూడా మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. Now, I have an article coming in next issue of Economic and Political Weekly, which discusses how did this health system emerge. It's a long history. Now, there are some people who say it is because the benevolence of kings in Kerala and missionaries and so on. They all played a role. But what you should remember is, in the 19th century, British started hospitals elsewhere in India. The missionaries were there in Tamil Nadu, Andhra, and so on. They also set up hospitals. Biggest missionary hospital was in Melu. So, why did these institutions develop so fast in Kerala? That's the question. What is so distinct in Kerala? The reason is, from 19th century, there were powerful social reform movements, not only in higher castes, but even the lowest castes, who all these movements demanded they want education, they want health. This is the initiative of people, pressure from below, which compelled even the monarchs to set up schools and hospitals. And when the left came, the left took over this slogan. We struggled not only for land and wages, but also for education, but also for health care. All the basic needs, there are also slogans of struggle. And therefore, these powerful movements, social reform movements and the left movements which came, put pressure on the government, whichever be the government. They had to respond to this pressure. And that's how the public education system in Kerala developed. That's how the public health system in Kerala developed. And we have now improved it much more. I don't want to say the left government now created all this. No, that's not true. అయితే వచ్చే సంచికలో ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో నేను వ్యాసం రాయబోతున్నాను. ఎలా కేరళలో ఈ విద్యా వైద్య రంగాల్లో ఈ విస్తారమైన వ్యవస్థ సృష్టించబడింది, ఈ ప్రజారోగ్య వ్యవస్థ ఎలా వచ్చిందని. ఎందుకంటే చాలా మంది రకరకాల సిద్ధాంతాలు చెప్తున్నారు. కేరళలో రాజులు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఉదార హృదయులు, వాళ్ళు ఇదంతా ఏర్పాటు చేశారు, లేదా బ్రిటిష్ మిషనరీలు ఏర్పాటు చేశారని. రాజులు అన్ని చోట్ల ఉన్నారు, బ్రిటిష్ మిషనరీలు అన్ని చోట్ల ఉన్నారు. మద్రాసులో, లేకపోతే ఆంధ్రాలో, ఇంకా చాలా చోట్ల వాళ్ళు పెట్టారు. ఉదాహరణకు అతిపెద్ద మిషనరీ వైద్యశాల వెల్లూరులో ఉందని మనకందరికి కూడా తెలుసు. మరి అక్కడెక్కడా లేని ప్రజారోగ్య వ్యవస్థ, ప్రజా విద్యా వ్యవస్థ కేరళలోనే ఎందుకు వచ్చింది? ఇది చాలా ముఖ్యమైన విషయం. 19వ శతాబ్దం నుంచే కేరళలో కింద నుంచి సంఘ సంస్కరణోద్యమం మొదలైంది, ప్రజల్లో చైతన్యం మొదలైంది. పాలకులు ఎవరన్నా ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, మా కోసం, మా హక్కుల కోసం మేము పోరాడతాము, మా హక్కులు, మా ఆరోగ్యము, మా సంక్షేమము, వీటి కోసం మీరు ఏం చేస్తారని నిలదీసేటటువంటి చైతన్యం మొదలైంది. ఈ సంఘ సంస్కరణోద్యమం అనేది ఒక సామాజిక రంగంలో ప్రభావం చూపించింది. రెండో వైపున హక్కులు సాధించి పెట్టడంలోనూ ఇటువంటి వ్యవస్థలు నెలకొల్పక తప్పని పరిస్థితికి అప్పుడున్నటువంటి రాజులు కూడా నెట్టబడ్డారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వామపక్ష ఉద్యమం వచ్చింది. వామపక్ష ఉద్యమం ఈ చైతన్యాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత ప్రభుత్వాల్లో కూడా వచ్చారు. కాబట్టి ఇదొక సుదీర్ఘమైనటువంటి ఒక చారిత్రక పరిణామ క్రమంలో కేరళలో విద్యా వైద్యం అనేది ఈ విధంగా విస్తరించాయి తప్ప ఇదంతా తీసుకుపోయి రాజుల ఖాతాలోనే వేసి వాళ్ళ దయ వల్ల, వాళ్ళ దయాభిక్ష వల్ల వచ్చింది, కరుణ వల్ల వచ్చిందంటే అది సరికాదు. మేము అంతా చేసామని మేమేం చెప్పడం లేదు. ఈ సంఘ సంస్కరణోద్యమము, ఈ సామాజిక చైతన్య ప్రక్రియ, తర్వాత వామపక్ష ఉద్యమము, వరుసగా వచ్చిన ప్రభుత్వాలు, ఇవన్నిట్లో ఇది పెంపొందుతూ వచ్చింది. మేము దాన్ని సంఘటితపరిచి ఇప్పుడు ఈ సమయంలో దాన్ని వాడుకోవడానికి కావాల్సిన మరింత దాన్ని పటిష్టం చేశాము. అది మంచి ఫలితాలు ఇచ్చింది. కాబట్టి ఈ వాస్తవాలన్నీ, ఈ ప్రక్రియను, పరిణామాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. Now, there is another factor which helped Kerala.
that is local governments. You have public health system, then the local governments. Local governments in Kerala were very backward. Then when the first communist ministry came, EMS introduced a legislation which wanted not panchayats, just called local governments. Okay, very powerful, but the government couldn't implement it. Therefore, it was a big vision of Comrade EMS, which was realized in 1996 left government. We had the People's Planning campaign. About 35% of the plan funds were outright given to local governments to do what they want. They were taught how to make plans, and it has been since then Kerala local governments, though there have been changes in government, nobody dared to touch it. It's like in land reforms. Though we went out of power after passing of the law, nobody can touch the land reform because people cutting across political parties want it. Similarly, People's Planning made the local government's common demand of all the people, not only just our party, every party, so that changes in government did not affect it. So now, even now, local governments are very powerful. So, see, health is linked to nutrition, drinking water, sanitation, and so on. So who organizes all these at the local level is the local government. In the floods also it happened. Even now this is happening. They arrange all the quarantine facilities. They arrange for the food. They would supply the medicines. And the role of the local governments in implementing it is understood. When the pandemic came, we had the lockdown. Then we decided no, we had to supply food to everybody. All those people who want food should be given food. The migrant workers must be given food. So we just called, start the community kitchens. If it is a bureaucratic government system, it would take weeks. On third day, almost all the kitchens in every panchayat was functioning. And they were serving 5 lakh meals a day. So this is a second, I don't want to elaborate this. This is a second thing. On the one hand, the health system. On the other hand, powerful local government. ఈ ప్రజారోగ్య వ్యవస్థకు తోడు రెండో ముఖ్యమైన అంశం స్థానిక పాలనా యంత్రాంగం. పంచాయతీలు, వాటిని స్థానిక ప్రభుత్వాలను. ఈ స్థానిక ప్రభుత్వాలు అనేవి నిర్వహించినటువంటి పాత్ర చాలా ముఖ్యమైనది. మేము వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. 35% నిధులు ఒకేసారి ఈ స్థానిక సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక్కసారిగా జరగలేదు. కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ మొదటి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ స్థానిక సంస్థలను కూడా పటిష్టం చేయాలని చెప్పి ఆయన ఒక బిల్లు తీసుకొచ్చారు. పంచాయతీలకు సంబంధించిన పటిష్టంగా చేసినప్పటికీ దాన్ని అమలు జరిపే లోపలే ఆ ప్రభుత్వం అనేది పడిపోయింది. అయినప్పటికీ కూడా ఆ విధానం మటుకు ఆ బిల్లు అలాగే ఉండిపోయింది. ఏ విధంగా అయితే మొదటి భూ సంస్కరణల బిల్లు తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని ఎవరు ముట్టుకోవడానికి ఇంతవరకు కూడా సాహసించలేదు కేరళలో, ఈ పంచాయతీలకు సంబంధించిన బిల్లు కూడా అలాగే ఉంది. కానీ తగినంతగా జరగలేదు. 1990వ దశకంలో చాలా దూరదృష్టితో ఈఎంఎస్ నంబూద్రిపాద్ మరొకసారి ఈ స్థానిక సంస్థలను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించడం, ప్రజా ప్రణాళిక విధానము అనే ఒక కొత్త నినాదంతో గ్రామాల్లోకి వెళ్ళిపోయాం. అప్పుడు ఈ 35% నిధులు కేటాయించడం, ప్రజల నుంచి ప్రణాళికలు తీసుకోవడం, వాళ్ళ ఆలోచనలు చేయటం, స్థానిక సంస్థలను అత్యంత పటిష్టంగా చేయడం, దానివల్ల స్థానికంగా పౌష్టికాహారమైన, మంచినీటిదైనా, పారిశుధ్యమైన, ఇంకోటైనా ఇవన్నీ కూడా పూర్తిగా స్థానిక సంస్థల అదుపులో పెట్టడం అన్నది చాలా ఉపయోగపడింది. కాబట్టి అన్ని విషయాల మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఇప్పుడు కూడా క్వారంటైన్లు ఇవన్నీ కూడా చేసినప్పుడు ఎవరు చేస్తారు ఈ పనులు అంటే స్థానిక సంస్థలు చేస్తారు. మందులు సరఫరా చేస్తారు, ఆహారం సరఫరా చేస్తారు, అక్కడ స్థానిక పరిస్థితులు పెడతారు. వలస కార్మికులకు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు మనం తిండి పెట్టాలి. ఎవరు పెట్టాలి? కమాన్, మనం వెంటనే ఈ సమిష్టి వంటశాలలు అనేవి 2-3 రోజుల్లోనే వచ్చేసి ఆ సంస్థలు ఏర్పాటు చేయగలిగాయి. ఈ సమిష్టి వంటశాలల్లో చాలా సామూహికంగా అందరికీ కూడా సామాజికంగా భోజనాలు పెట్టగలిగాం మనం. దాని ద్వారా
చాలా పరిష్కారం లభిస్తుంది. అందువల్ల ఒకవైపున ప్రభుత్వము ప్రజారోగ్య వ్యవస్థ, రెండో వైపు నుంచి స్థానిక పరిపాలన అనేది పటిష్టంగా చేయటము, నిధులు విధులు కూడా స్పష్టంగా ఉండటం అనేది చాలా దోహదం చేస్తుంది. Now there is a third factor, that is trust in the government. Hey, you are asked to not go out, you are asked to do this, don't do this. So how does people obey it? That is because people should have trust in the government. That is very, very, very important. In terms of emergency and so on, you cannot be very democratic. No, you cannot go on discussing and so on. Therefore, you tell something, this is a protocol, this is advisory. People should respect it and obey it. And that recognition the state government headed by Pinarayi Vijayan comrade has. The chief minister, ever since the pandemic started, every day in the evening, 5 to 6, is his press conference. And almost the entire state listens to it. This has the highest TV rating, this program. Therefore, all TVs carry it because the highest program. And everything is said very clearly. What happened, why it happened like this, what is the problem, the weakness in this. Very honestly, these are presented for the people. And this has, in fact, encouraged people to cooperate with the government, cooperate with the local authorities, cooperate with the health department. So this is also very, very important. ఇంకో ముఖ్యమైన విషయము ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం, విశ్వాసం, సుహృద్భావం. అత్యవసర పరిస్థితులు, సవాళ్లు ఎదురైనప్పుడు మనం అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి మనం చేయలేము. అనేక అత్యవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. వీటిని ఏదో ఆంక్షలతోనో ఆధిపత్యంతోనో అమలు జరపటం కాకుండా ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో మన కోసం చేస్తున్నారు, మనం సహకరించాలి అనే ఒక స్పృహతో ప్రజలు చేయటం అనేది మాకు చాలా ఉపయోగపడింది. అది ప్రభుత్వం పట్ల వాళ్ళలో ఉన్న విశ్వాసం. అది కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పినరాయి విజయన్ ఈ కాలంలో చేసిన కృషి, ఆయన మొత్తం అన్నిట్లో పాల్గొనటం, ప్రతిరోజు కూడా సాయంత్రం మీడియా ముందు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం, ఏ సమస్యలు వచ్చాయి, ఏం చేశామన్నది పారదర్శకంగా ప్రజల ముందు చెప్పడం, సవాళ్లు సమస్యలు వివరించడం చాలా గొప్ప ప్రభావం చూపించింది. అందరూ కూడా చాలా విశ్వాసంతో అనుసరించారు. ఇది ఎంతవరకు పోయిందంటే టీవీల్లో చాలా ఎక్కువ రేటింగ్ వచ్చే కార్యక్రమం ఏంటంటే సాయంత్రం పినరాయి విజయన్ కరోనా మీద పెట్టేటటువంటి ఈ గోష్ఠి అయిపోయింది. అందుకని అన్ని ఛానళ్ళు కూడా సర్వసంపూర్ణంగా దాన్ని ప్రసారం చేయడం కూడా ప్రారంభించాయి. కాబట్టి ప్రభుత్వం మీద విశ్వాసమే కనుక లేకపోతే కఠినమైన ఆంక్షలు ఇట్లాంటివి పెట్టినప్పుడు వాటిని ఉల్లంఘించడమో ఇబ్బందులు పెట్టడమో జరిగేది. కానీ కేరళ ప్రభుత్వం పినరాయి విజయన్ నాయకత్వంలో ఈ కాలంలో అనుసరించినటువంటి విధానము, చేసిన సేవ, మూడవది తీసుకున్న జాగ్రత్తల వల్ల ప్రజల నుంచి చాలా విశ్వాసపూర్వకమైన సహకారం పొందగలిగింది. అది కూడా చాలా ప్రధానంగా దోహదం చేసింది. So in this manner, we have succeeded in flattening the curve. But now what is in future? There will be more cases, there will be infections. Because Kerala is not alone. The neighboring states, everywhere, people are coming back. We are expecting 5 lakh migrant Malayalis to come back to Kerala. 5 lakh. So the train, in the buses, all these streams have started and the flights are not fully open. Now, when they come, there will be a lot of people who are infected. You can't say, don't enter Kerala. They are Malayalis. They have to come back to Kerala. Where else do they go? Because Kerala is safe. Everybody outside wants to come back to Kerala. They want to come back to India. At least if workers abroad, they want to send back their families. Even in the West, they want to send the families back. So we are expecting in the coming 2-3 months, about 5 lakh people to come. What is the implication?
This corona is going to be there for the next 2-3 months, surely. As people come, they would have disease. They would have to be quarantined and so on. So now a big question comes. How do you keep everybody locked down? What is your strategy? We have decided we'll follow the old strategy of testing, tracing, isolating the people who are coming. We have prepared 2.5 lakh rooms for them. We have commandeered all the hotels, all the hostels, everything. So everybody is to register and everybody is assigned. All these people are coming back. Which hotel, which room, which hostel, which village, everything. So there's plan. And we will give them good treatment in the sense, if you are sick, you'll be given the best treatment. Even 83-year-olds have been saved from the clutches of death. So that is guaranteed. Okay. But then we don't want our vulnerable people, say above the age of 65, who have multiple complications, other morbidity, comorbidity diseases. If they are exposed, then mortality rate will be high. So what you do with that? These people are coming. What are you want to do? So we have decided these old people will stay indoors. We are preparing the list. Every house in Kerala, who are the people above 65? Who are the people who have hypertension, who have high diabetics, cardiac problem, cancer, this, that? List is ready with panchayats. They have prepared it. And now we are going to give them notice. Stay indoors. Don't come. But our party groups will be visiting them, telling them, look, this is very serious affair. You have to stay indoors. So reverse quarantining. This is called reverse quarantining. That we are quarantining not sick people, people who should be protected. Those who are coming from outside, sick, etc., would be quarantined. All the old people will be quarantined. And then what do you do? So they are protected. We are telling able people they should go out and work. Okay. But when they go to work, they may catch the disease. Then immediately will be taken away. They'll be quarantined. They'll be given treatment. And we'll tell when you go to work, keep the physical distancing, use sanitizer, use the mask, and so on. So our economy will slowly open. Now, what is the difference with, say, for example, what Trump is doing? I think that is the best comparison. Trump calculates. Now, he has calculated only 1.5 lakh will die. Doesn't matter. But I think private calculation is much higher. Then he calculates what is the loss involved in closing down the economy. So for he is saying that is much higher. Therefore, some people die. Open the economy, let everything go on as usual. After everybody gets sick, there will be herd immunity, and then everything will be over. So you allow people to die. 1 or 2% of people you allow the people to get sick, and you allow people 1 or 2% to die. But your economy function. We also want our economy to function, but we will protect all the vulnerable. We will not leave them to death, and we will ensure that the number of sick at any time won't be more than the hospital beds. Suppose a cluster develops, then immediately triple lockdown. Stop. Till there everything is sorted out, you won't go out. Okay, because I think we shall not trade lives with money. Yeah, that's the strategy. This is a strategy. So our strategy is quarantine everybody who comes from outside. The test, trace, and isolate. Then all the vulnerables, reverse quarantine. And
The rest go out and work, keeping the social controls, regulations. And if any place hotspots etc. develop, we'll clamp down. And Kerala will emerge out of the COVID with the least amount of death. And but the economy will be functioning. You want to do that. సో ఇప్పటివరకు మేము ఇది చేసాము, ఇంకా అయిపోయిందా అంటే చెప్పలేము. ఎందుకంటే ఇంకో 2-3 నెలల పాటు ఈ కరోనా వైరస్ యొక్క బెడద ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అది కూడా కాకుండా కేరళ ఒంటరిగా లేదు. మా చుట్టూ చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా దేశాలు ఉన్నాయి. మలయాళీలు విదేశాల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, కేరళ అంతా బాగుంది, కేరళ సురక్షితంగా ఉంది, ఇక్కడ ఉంటే మనకు హాయిగా ఉంటుందని ఎక్కడెక్కడి నుంచో 5 లక్షల మంది మలయాళీలు వచ్చేస్తున్నారు. 5 లక్షల మంది, మీరు గుర్తించండి, 5 లక్షల మంది. అంటే కరోనా ఇంకో 2-3 నెలలు ఉంటుంది, 5 లక్షల మంది కూడా వస్తారు. వాళ్ళు ఏమేమి తీసుకొస్తారు? కాబట్టి మేము మళ్ళీ నూతన దృక్పథాలు, నూతన వ్యూహాలు కూడా అనుసరించాల్సి వస్తుంది. మేము దీనికి 4 పద్ధతులు పెట్టుకున్నాము. ఒకటి, గతంలో అనుసరించినటువంటి టెస్ట్, ట్రేసు, ట్రీట్, సపోర్ట్ అనే ఒక పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మేము కొనసాగిస్తాము. రెండవది, రివర్స్ క్వారంటైన్ అనేది ఒకటి పెట్టాము, అది రెండోది చేస్తాము. మూడవది, ఏ మేరకు అయితే మా దగ్గర ఆసుపత్రులు ఉన్నాయో ఆ మేరకు మేము వాళ్ళకి చికిత్స చేస్తాము. ఆ తర్వాతే మేము లాక్డౌన్కి వెళ్తాం. ఈ ప్రక్రియను నేను వివరిస్తాను. మొదటిది, 5 లక్షల మంది వస్తారు. ఈ 5 లక్షల మంది రావడానికి ముందే మేము 2.5 లక్షల గదులు బుక్ చేసి పెట్టాం. వాళ్ళు రాగానే మేము ఆ 2.5 లక్షల గదుల్లోకి పంపిస్తాం. వాళ్ళకి బాగానే ఉందనుకోండి, అది తర్వాత సంగతి. కానీ ముందైతే వాళ్ళ 2.5 లక్షల గదుల్లో ఉండాలి. వాళ్ళ జాగ్రత్తలని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని మేము తెలుసుకుంటూ ఉంటాము. వ్యాధి లేకపోతే చాలా మంచిది. అలాగే ప్రత్యేకించి 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వాళ్ళని గురించి మేము ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకుంటాం. వాళ్ళకు వ్యాధి లక్షణాలు ఉన్నా ఉండకపోయినా కానీ వాళ్ళని క్వారంటైన్ చేస్తాం. ఇది వ్యాధి ఉన్నందుకు క్వారంటైన్ చేయటం కాదు, వ్యాధి రాకుండా క్వారంటైన్ చేయటం. దీన్నే మేము రివర్స్ క్వారంటైన్, సురక్షిత క్వారంటైన్ అని మేము దీన్ని పిలుస్తున్నాము. వాళ్ళకు మేము కావాల్సిన సహాయాలు అవన్నీ కూడా మేము చేస్తాము. ఇంకా మూడవది, ఈ పరిస్థితి మేము ఎంతవరకు చేస్తాము, బయట ఈ పద్ధతులు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. ఎంతవరకు చేస్తాము అంటే, మా క్లస్టర్లలో, మా రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రులు, బెడ్లు అయితే ఉన్నాయో అంతమందిని క్వారంటైన్ చేయగలిగినంత వరకు మేము చేస్తాము. అది కూడా దాటింది అనుకోండి, అప్పుడు లాక్డౌన్ ఇంకోటి అలాంటి ఆలోచన వస్తుంది. కానీ చాలా మీరు రాగానే వీళ్ళ నుంచి వ్యాపించకుండా మేము లాక్డౌన్ పెట్టేస్తున్నాము, ఆంక్షలు పెట్టేస్తున్నాము, ఎవరు రావద్దంటే కుదరదు. ఆర్థిక జీవనం కూడా నడవాలి. కానీ ఆర్థిక జీవనం కూడా నడవాలి కాబట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తామా? ఇక్కడ నేను మీకు ట్రంప్ గురించి చెప్తాను. ట్రంప్ ఏమన్నాడు, 1,00,000 మంది చచ్చిపోతారు, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, కానీ ఎవరు పోయినా కానీ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ నడవాలి కదా అని మాట్లాడాడు ఆయన. అంటే ప్రాణాలను ఆయన, వ్యాపారము, ఆర్థిక వ్యవహారాలను, ప్రాణాలను పోటీ పెట్టి ఒక 2% మంది చచ్చిపోయినా, ఒక 5% మందికి వ్యాధి వచ్చినా, వైరస్ సోకినా సరే నాకు వ్యాపారము, ఆర్థిక వ్యవస్థ నడవాలి అని ఒక బాధ్యత రహితంగా, అంటే ప్రాణాల పట్ల స్పందన కానీ దృష్టి కానీ లేని వ్యక్తిలాగా ఆయన మాట్లాడారు. కానీ కేరళ ప్రభుత్వం అలా ఆలోచించడం లేదు. మేము ప్రాణాలు కూడా కాపాడాలి, ఆర్థిక జవజీవాలను కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఈ ద్విముఖ వ్యూహాన్ని మేము అనుసరిస్తాము. అందుకని ఆర్థిక కార్యకలాపాలు, ఎవరెవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి పని చేయాలి, ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాలు సాగించాలి. అలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ చేతులు కడుక్కోవాలి, ముసుగులు మాస్కులు పెట్టుకోవాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మళ్ళీ వాళ్ళకి ఏదైనా వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకుంటాం. అందుకని ఒకటి కాదు, ఒక బహుముఖమైనటువంటి వ్యూహంతో వాళ్ళ పట్ల మేము వ్యవహరిస్తాము. అది అయిన తర్వాత మా లెక్క ఒకటే, కేరళలో ఆర్థిక కార్యకలాపాలు జరగాలి, కానీ మరణాలు అనేవి అతి తక్కువగా ఉండాలి. ప్రాణాలు పోయినా పర్వాలేదని మేము పొరపాటున కూడా అనుకోము. కాబట్టి మరణాలను చాలా కనీస స్థాయికి తగ్గించడము, వాస్తవిక దృష్టితో కార్యకలాపాలు సాగించడము, ఈ టెస్ట్, ట్రేసు సూత్రాలు దాన్ని మేము కొనసాగించడము, రివర్స్ క్వారంటైన్, ఈ విధానం అనేది భవిష్యత్తులో కూడా కేరళను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఆ విధాన రూపకల్పన కూడా చేశాం. Now, I'll stop at 7:30. So just for 15 more minutes, I want to make 2 points. One is, now we are exiting from lockdown. There must be stimulus, a stimulus strategy. In fact, Kerala declared its stimulus package a month back. I just want to contrast what we are trying to do, Kerala,
with what central government has announced at the center. We announced a 20,000 crores package. Its distinct feature is more than half of it, some 12,000 crores of rupees, are direct transfer of money to people. We have already paid old age pension of 8,500 crores. Every family in Kerala is given minimum 1,000. Some people 2,000, 3,000. Free ration to everybody. We are now going to have a second installment of 1,000 rupees again in end of May. So our stimulus package, unlike center, of the 20 lakh package, the direct transfer of money and benefit like ration to the people comes to only 75,000 crores or 0.5%, 0.5% of the GDP. On the hand, Kerala, our stimulus package is small, but it's more direct transfer. Secondly, we are also going to invest in infrastructure and also give as much help to agriculture and small scale industries. We have declared a big campaign to become self-sufficient in agriculture. We are going to support our small scale industries. 2 packages have been declared for them. And we have borrowing outside the budget. We have an institution to do that. Its name is KIFBI, Kerala Infrastructure Fund Board. Do you know how much? We are currently borrowing 50,000 crores of rupees to build roads, buildings, industrial parks, and so on. So this is our exit package. We directly support the people. We take care of small scale industries, and government invests in infrastructure. And in this process, we protect our public health system. We protect our public sector. On the hand, look at the central government's package. People get only paltry amount. And then small scale industries and farmers, there is nothing. Some additional loans to be given. What is there for? Rest is for the big corporates and financial institutions. The financial institutions get 10 lakh. The corporates get not just money, entire public sector in India, entire mineral wealth of India, 5 lakh acres of land. So that is their package. On the hand, our package, we are a state, but it's different. It reflects our politics, that you help the people, small producers, and help the public health system and so on. Look at India government. Even in the COVID times, they have put 8,100 crores for viability gap funding of what? Private sector setting up hospitals. They have not put money for public health, you see. But Kerala is different. So even in the exit plan, we want to keep aloof our political life. That it will be very different from the central government. Yeah. ఈ కరోనా తాకిడి నుంచి అలాగే లాక్డౌన్ నుంచి బయటపడటం నిష్క్రమణ ప్రక్రియ ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి కూడా కేరళ ప్రభుత్వం చాలా పటిష్టమైన ప్రణాళిక తయారు చేసింది. మా ప్రణాళిక, మా ఉద్దీపన, మా ప్యాకేజీ కేంద్రం యొక్క వైఖరికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మేము మొదట్లోనే 20,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాం. కేంద్రంతో పోలిస్తే చిన్నగానే కనపడవచ్చు మా చిన్న రాష్ట్రానికి, కానీ ప్రజలకు ఇందులో అత్యధిక భాగం ప్రజలకు నేరుగా అందుతుంది అనేది మనం గుర్తించాలి. అత్యధిక భాగం నగదు బదిలీ, వాళ్ళకు నగదు వాళ్ళ చేతుల్లో పెట్టడము, ఆహారం అందజేయటము, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయటము, చిన్న పరిశ్రమలను బలోపేతం చేయటము, వ్యవసాయంలో స్వయం పోషకం అయ్యే విధంగా చూసుకోవటము, కేరళ రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవటం అన్నది మా ప్రాధాన్యత క్రమంగా మేము పెట్టుకున్నాము. అందువలన మీరు మామూలుగా చూస్తే ప్రతి కుటుంబానికి కూడా 1,000 రూపాయలు, 2,000 రూపాయలు
8,500 కోట్ల వరకు కూడా దానికి కేటాయించబడుతుంది. 2,000 కూడా వస్తాయి, ఇంకా కొంతమందికి ఎక్కువ కూడా రావచ్చు. ఫ్రీగా వాళ్ళకు ఉచితంగా మేము రేషన్ మొత్తం ఈ కాలం వాళ్ళకి సరఫరా చేస్తున్నాం. 2 దఫాలు 3 దఫాలు కూడా మేము సరఫరా చేస్తున్నాము. అదే మీరు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం తీసుకోండి. వాళ్ళు చెప్పడానికి చాలా గంభీరంగా పెద్దగా గొప్పగా 20 లక్షల కోట్లు అంటున్నారు, కానీ అందులో ప్రత్యక్షంగా ఉండేది ఒక 75,000 కోట్లు కూడా కదా. అందులో కూడా ప్రజలకు అందేది ఎంత అని చూస్తే గనక చాలా చాలా తక్కువ. జీడిపిలో 0.5% మటుకే వాళ్ళ ప్యాకేజీలో ఉన్నటువంటి నిజమైనటువంటి విలువ. అత్యధిక భాగం కార్పొరేట్లకు, ఆర్థిక సంస్థలకు కూడా అప్పులు ఇవ్వడం ఏంటండి. మేము కేరళలో ప్రజారోగ్య వ్యవస్థను మేము పటిష్టం చేయడానికి మేము పెనుగులాడుతున్నాము, కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ప్రైవేట్ ఆసుపత్రులకు వాటికి ఆర్థిక వనరుల్లో వచ్చే లోటును భర్తీ చేయడం కోసం వాటికి 8,500 కోట్లు ఇవ్వడము. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ ఆసుపత్రుల గండి పూడ్చడానికి 8,500 కోట్లు ఇవ్వడం ఏంటి? అదే కాదు కదా, మొత్తం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని చెప్పిన దాంట్లో చిన్న రైతులకు, లేకపోతే కార్మికులకు, పేదలకు, వీళ్ళకి లభించేది చాలా తక్కువ. అంతా కార్పొరేట్లకు కట్టబెట్టడము. అంతేకాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి తలుపులు తెరిచేసి ప్రతి దాన్ని కూడా మీరు తీసుకోండి, మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం అనేది చాలా ఎక్కువగా జరిగింది. అందుకని మౌలికంగా కేరళ ప్రకటించిన ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్యాకేజీకి చాలా తేడా ఉంది. మేము దీంతోనే సంతృప్తి చెందలేదు. చిన్న పరిశ్రమలకు మేము ప్రత్యేకంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేశాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి, మౌలిక సదుపాయాలు కూడా ఏర్పడాలని మాకు తెలుసు. అందుకే దానికోసం మేము కెఫ్బి పేరు మీద 50,000 కోట్ల రూపాయలు ప్రత్యేకించి మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కేరళ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, ముందుకు పోవడానికి దోహదపడతాయని చెప్పి మేము ఆ విధానం అనుసరిస్తున్నాం. కానీ కేంద్రం దీనికి భిన్నంగా చాలా పెద్దగా చెప్తూనే అన్ని కూడా కార్పొరేట్ దిశలోకి, ప్రైవేట్ దిశలోకి మళ్లించటము, ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మళ్లించడము, ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం పూర్తి భిన్నమైన దిశలో ఉంది. So the last point, comrade. So having heard my description about Kerala, I would suggest that we should take up some village or few villages or area where you have influence and demonstrate how this COVID can be tackled. Because it's not the huge money that is required. One, if you have an area, village or a cluster of villages, anybody who is coming from outside will have to quarantine in their house. This is something that you have to enforce, the social discipline. If somebody gets COVID in the nearest hospital or our own facility, we have to provide them support. But there is this tracing and isolating and so on, which is a social activity. Somebody gets a disease, try to make a list of the people they have contacted, advise them to stay back. See, we have the advantage of having state government, having local governments, which of course is not there. But I think in our pockets of influence, it should be possible to ensure sanitation, ensure in this lockdown period community kitchen and food and so on, and have a certain preventive measures so that this place will stand out. I'm not saying you are not going to be rid of all coronavirus from that area, but it can be contained. It's not a huge money that would be required. And perhaps if the panchayats we have some influence, MGNREGS can be effectively used for providing employment, because that is the only thing that is going to come immediately from Government of India. They have increased the allocation. Gathering of self-help group, because now each self-help group can take 20 lakh rupees as loan. I don't know where anybody is using that. In Kerala, we have used it to provide funds
for the people consumption loans. I think it should be possible to discuss and see um, that we can create certain model where our pockets of influence, that should be something very different from rest of the country. I think I am not one person to suggest anything. I don't know your ground conditions, but I think this is a challenge worth taking up because I don't think your usual political transactions and mobilizations are possible in this period. So what do we do? And this is it. Link palliative, link this preventive measures. Maybe Nellore or somewhere we have a hospital and public health base. And I think something of this sort should be experimented with. It's only my suggestion. Don't take askance. I want to thank everybody for giving me this opportunity of talking to you at 7:30. I promised to talk to news clips in the evening, so I had to stop here now. So thank you very much. Once again, your translation was amazing. Good. Oh, thank you, thank you so much. Thank you so much. It's a privilege for me. Yeah, translate. Yeah, thank you. I'm telling about you every day in TV discussion that Thomas Isaac mentioned this, so it is taken like that. Anyway, కామ్రేడ్స్ 7:30కు నేను న్యూస్ క్లిక్ తో మాట్లాడడానికి వెళ్ళాలి కాబట్టి ఈ లోపల ఒక అంశం మటుకు చివరి అంశం నేను మీకు చెప్పి వెళ్తాను. అది కేరళ అనుభవం గురించి నేను చెప్పాను. మీరు కూడా ప్రయత్నించండి. ఇక్కడ మాకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మాకు కొంత సౌకర్యంగా ఉంటుంది, మీకు లేకపోవచ్చు. కానీ మీకు కూడా పార్టీకి పలుకుబడి ఉన్న చోట, ఉద్యమం ఉన్న చోట, చేయగలిగిన చోట మీరు కనుక అలాంటి ప్రయోగం చేస్తే ఈ కరోనా వైరస్ ఉన్న చోట ఆ విషయాలు తెలుసుకోవటము, వాళ్ళకు సంబంధించినటువంటి వసతి అది చూడటము, వాళ్ళ మీద నిఘా వేసి ఉంచటము, అంటే ఇదే టెస్ట్, ట్రైట్, ఐసోలేట్, సపోర్ట్ అనే ఈ సూత్రాలను పాటించడానికి ఒక గ్రామంలో కావచ్చు, కొన్ని గ్రామాల సముదాయంలో కావచ్చు చేయగలిగితే ఏముంది అక్కడ. కేంద్ర ప్రభుత్వం ఇది డబ్బుతో సంబంధించింది కాదు, విపరీతమైన డబ్బు దీనికి అక్కర్లేదు. కానీ జాగ్రత్తగా ఉంటాము, కట్టుదిట్టంగా ఉంటాము, అందరి యొక్క సహాయాన్ని స్థానికంగా సమీకరించడం అనేది దీనికి చాలా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పరిమితంగానే సహాయం చేస్తుంది. ఒకవేళ పంచాయతీ కనుక మనకుంటే అది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే స్వయం సహాయ బృందాలకు 20 లక్షల వరకు అప్పు తీసుకునే అవకాశం ఉంది. ఎంతమంది తీసుకుంటారో నాకు తెలియదు. కేరళలో మేము దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాం. అటువంటి సదుపాయాలు కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి చేసి ఒక ప్రాంతంలో, ఒక పరిమిత ప్రాంతంలో అయినా కూడా ఒక ప్రభావశీలంగా కరోనాను అరికట్టడం విషయంలో మిగతా వాళ్లకు దీనికి ఉండే గుణాత్మకమైన తేడా ఏంటనేది కనుక మనం చూపగలిగితే అది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది కేవలం నేను చేస్తున్నటువంటి సూచన మాత్రమే, ఎందుకంటే క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా నేను చెప్పలేను. కానీ అలాంటి ఒక ప్రయోగం మనకు చేయొచ్చు. నెల్లూరులో అని చోట ఆసుపత్రులు ఉన్నాయి, ఇంకా కొన్ని చోట్ల కూడా సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఒక ప్రయత్నం చేస్తే కొంత రావచ్చు. ఇంకొకటి, ఎందుకంటే ఈ కరోనా కాలంలో మనం ఇంతకంటే పెద్ద కార్యకలాపాలు అవన్నీ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ప్రయత్నం ఒక చిన్న సూచన నేను చివరిలో మీకు చేస్తూ ఇంతసేపు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను సెలవు తీసుకుంటాను. రాఘుల్ గారు మైక్ ఆన్ చేసి మాట్లాడండి. హలో రండి. Please go on. Thank you, Professor and Comrade Thomas Isaac, for the enlightening lecture on the tackling of coronavirus in Kerala, and it's very illuminating. And certainly we will take your advice, and we are doing here according to our capacity. We are involving and intervening in all those issues in Telangana and Andhra area. And we are helping migrants, and we are helping serving food to them. And we offered all our institutions, all our premises to the government so that they can utilize them as COVID rehabilitation centers. So our cadre also, volunteers are also, in spite of this danger of the disease, they are also doing. But certainly, as you said, where we are somehow influence, certainly we will
systematically we will try to intervene. Thank you for your advice and your lecture. Thank you very much on behalf of the Sundarayya Vijnana Kendram. Thank you. ఇప్పుడు విజ్ఞాన కేంద్రం జనరల్ సెక్రటరీ వీరభద్రం గారు ఉన్నారు. వారు ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీటన్నిటిలో వాటిని కార్యక్రమాలను సమన్వయం చేయడంలో వాటన్నిటిలోనూ వారు ఈ కాలంలో కృషి చేశారు. అలాగే విజ్ఞాన కేంద్రం కార్యకలాపాల నిర్వహణలో కూడా పాత్ర నిర్వహిస్తున్నారు. వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. రాఘుల్ గారు, థామస్ ఐజాక్ గారు నేను వెళ్ళిపోతాను అని చెప్పారు. Okay. I wanted to. This is a new and which is very successful. In future also will take your time for more lectures. At the outset, I want to congratulate Comrade Thomas Isaac for giving so much valuable information about corona controlling methods in Kerala. That speech is inspired our comrades and our people in Andhra, of course, Telangana and Andhra people also listening all the program. ఈ రోజున మనం సుందరయ్య గారి 35వ వర్ధంతి జరుపుకుంటున్నాం. సహజంగానే ఈ సందర్భంగా సుందరయ్య గారి జీవితం గురించి, ఆయన జీవితం అంటేనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేసిన కృషి, ప్రజలకు చేసిన సేవ, భవిష్యత్ తరాలకు చూపించిన మార్గదర్శకత్వం, ఈ విషయాలన్నిటి చర్చ, వాటికి సంబంధించినటువంటి అనేక విలువల్ని నెమరు వేసుకోవడం, మనం వాటిని వీలైనంత ఎక్కువగా అమలు జరుపుతూ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజా సంబంధాలు పెంపొందించుకోవడం, అందుకు ఈ వర్ధంతి సందర్భాన్ని ఉపయోగించుకుంటామనేది, నెమరు వేసుకోవడానికి పూనుకుంటామనేది మనందరికీ తెలుసు. సుందరయ్య గారి గురించి, ఆయన మంచి లక్షణాల గురించి సైద్ధాంతికంగా, రాజకీయ విధానాల పరంగా, నిర్మాణ పరంగా, క్యాడర్ల పరంగా, అట్లాగే ప్రజా సేవా పరంగా, వ్యక్తిగత జీవితంలో కమ్యూనిస్టు విలువల్ని పాటించడంలో ఆయన అనుసరించినటువంటి ఆదర్శాల వివరాల గురించి ఈరోజు ఉదయం మన కామ్రేడ్ రాఘుల్ గారు చాలా వివరంగా చక్కగా వివరించారు. నిన్న ఇవాళ పత్రికల్లో కూడా వ్యాసాలు వచ్చినాయి. వాటన్నిటిలోకి ఎక్కువగా పోవడం అది భావ్యమో కాదు, అవసరమో లేదు. చాలా వివరంగా మనం నిన్న ఇవాళ చర్చలో ఉన్నాం కాబట్టి. కాకపోతే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ సెక్రటరీగా ఫార్మల్గా కొన్ని విషయాలు మాట్లాడాలి కాబట్టి ఒక 5-10 నిమిషాలు. సుందరయ్య గారి జీవితంలో ముఖ్యమైన కోణం భూస్వామ్య వ్యతిరేకత. ఆయన జీవితకాలం అంతా ప్రారంభంలో అలగానిపాడు గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా స్థాపించిన వ్యవసాయ కార్మిక సంఘ స్థాపన దగ్గర నుంచి 1932 అనుకుంటా, అప్పటి నుంచి చివరి దాకా కూడా ఆయన కార్యాచరణ, ఆలోచనలు, చర్చలు, ఉపన్యాసాలు, సైద్ధాంతిక రంగంలో సాగించిన పోరాటము కూడా ఈ భూస్వామ్య వ్యతిరేకత చుట్టూ ప్రధానంగా సాగిందనేది మనం అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకుంటున్నాను. అయితే ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయాల ఆలోచనగా, తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఆయన గుణగణాలు, ఆయన ప్యాషన్, ఆ భావోద్వేగం అది ప్రధాన వ్యక్తం చేసిందనేది నిస్సందేహం. అదే సందర్భంలో మన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఏర్పడిన తర్వాత పార్టీ విశ్లేషణ ఈ దేశంలో ఇంకా పెట్టుబడిదారీ విధానం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు, అది ఎగ్జాస్ట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు సోషలిస్ట్ రివల్యూషన్ అనేది ఆ దశ కాకుండా పీపుల్స్ డెమోక్రసీ అనేది ఇవాళ మన స్టేజ్ ఆఫ్ ది రివల్యూషన్, మన విప్లవ దశ అయినప్పుడు సహజంగానే భూస్వామ్య వ్యతిరేక కర్తవ్యాలు ఇవాళ కీలకంగా ముందుకు వస్తాయి. కాబట్టి మన ప్రతి అంశంలో కూడా, ప్రతి కార్యాచరణలోనూ, ప్రతి ఆలోచనలోనూ ఈ భూస్వామ్య వ్యతిరేక అంశాలు ఇంకా దేశంలో ఏ రంగాల్లో ఏ విధంగా ఏ స్థాయిలో మిగిలాయి అనేది పరిశీలించడం, వాటికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఫ్రేమ్ చేసుకోవడం, వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం, ఆ భూస్వామ్య అవశేషాలని తుదముట్టించడం అనేది ముఖ్యమైన కర్తవ్యం అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. ఆ కర్తవ్యాలు నిర్వహించడంలో
తన శక్తి మేరకు కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు, యోధుడు కామ్రేడ్ సుందరయ్య గారు. ఆయన పార్టీలో జరిగిన సైద్ధాంతిక విషయాల చర్చలు కానీ ఇంకా ఇతర అనేక అంశాలు కూడా ఇది మనకు కనపడుతుంది. కాబట్టి ఈ భూస్వామ్య వ్యతిరేక అంశం అన్నప్పుడు ఏమిటి మన దేశంలో ప్రధానంగా మనం కోరుతున్నది సమసమాజం. సమసమాజం అంటే అన్ని విషయాల్లో సమానత్వం, కేవలం ఆర్థిక విషయాల్లోనే సమానత్వం కాదు. వర్గ పోరాటం అనేది కేవలం ఆర్థిక అంశాల్లో మాత్రమే సాగదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, సైద్ధాంతిక అంశాలన్నింటిలో వర్గ పోరాటం ఉంటుందనేది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మన కాన్సన్ట్రేషన్ కొన్ని అంశాలకు, ముఖ్యంగా ఆర్థిక అంశాలకు పరిమితం కావడం కూడా సరైనది కాదు. ఇతర అంశాలపైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం అవసరం. ప్రత్యేకించి ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కేవలం ఆర్థిక దోపిడీని తీవ్రతరం చేయడం అంటే సరళీకృత ఆర్థిక విధానాలని వేగవంతం చేయడం. ఈ సందర్భంలో సడేమియాలాగా ఈ కరోనా నేపథ్యంలో కూడా వాళ్ళ సంస్కరణలు అమలు చేయడం కోసం, వాళ్ళ ఎజెండాను ముందు తీసుకుపోవడం కోసం చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు బీజేపీ. నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీల్లో ఆ ప్యాకేజీ అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మానిటరీ పాలసీ ప్రకటించడం తప్ప ఫిజికల్ పాలసీగా బడ్జెట్లోంచి ₹1 ఖర్చు పెట్టట్లేదు, చాలా తక్కువ ఉంది అనే విమర్శ ఒక భాగం. దానికి సంబంధించి అట్లా సంగతులు విశ్లేషణ అట్లా ఉంచి విమానయానాన్ని, బొగ్గుని, ఖనిజాలని, ఇంకా రోడ్స్ని, అన్ని విషయాల్ని, రైల్వేస్ని, వీటన్నిటిని వీలైనంతగా ప్రైవేటైజ్ చేసేదానికోసం, పబ్లిక్ సెక్టర్ కంప్లీట్ నాశనం చేసేదానికోసం పూనుకోవడం అంటే యాక్చువల్గా ఇవాళ కరోనా నేపథ్యంలో దెబ్బతింటున్న ఆర్థిక వ్యవస్థలు దానికి రివర్స్ చేయాలి. ఆ రివర్స్ కంటే వాళ్ళ ఎజెండానే మరింత వేగంగా ముందుకు తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం గమనించినప్పుడు మనం ఈ బీజేపీ పాలన ఎదుర్కోవడంలో ఆర్థిక అంశాలని, ఆ అంశాల్లో పోరాటం చేయడంతో పాటు వాళ్ళు తీసుకొస్తున్న కల్చర్ని, వాళ్ళు తీసుకొస్తున్న మతోన్మాదాన్ని, దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి సోషల్ ఇష్యూస్ని, కల్చరల్ ఇష్యూస్ని ఫోకస్ చేసి వాటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం అనేది చాలా కీలకమైన అంశం. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించి అభిప్రాయాలు చెప్పి ముగిస్తాను. గత వారం రోజులు ఒక చర్చ జరుగుతుంది పేపర్లో. అదేమనంటే కరోనా వైరస్ నేపథ్యంలో చైనా నుంచి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. కాబట్టి ఉపసంహరించే పెట్టుబడులు ఇంకెక్కడికెక్కడికో పోకుండా భారతదేశానికి ఆకర్షించే దానికోసం మోడీ గారు చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గారే కాదు, అనేక రాష్ట్రాలు కూడా ఆ ప్రయత్నంలో భాగంగా అనేక కార్మిక వ్యతిరేక సంస్కరణలు యూపీలో, అట్లాగే ఇంకా అనేక బీజేపీ రాజస్థాన్లో కానీ అనేక రాష్ట్రాల్లో తీసుకొచ్చారు కార్మిక వ్యతిరేక చట్టాలను. యూపీలో నిన్న కూడా ఒక వార్త వచ్చింది, అదేమనంటే కోర్టులో కేసు దాఖలు చేసి దాన్ని విత్డ్రా చేసుకుంటున్నారు 12 గంటలు పందినాన్ని చేయడాన్ని. అట్లాంటి ఇప్స్ అండ్ బట్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ మెయిన్ మోటివ్ ఇస్ ముందుకు తీసుకుపోవటమే కార్మిక వ్యతిరేక ఆలోచన. ఇదివరకే కరోనా కంటే ముందే పార్లమెంట్లో ఆ చట్టాలన్నీ పరిశీలనలో ఉన్నాయి. కాబట్టి ఈ ధోరణి ఉందా దీనికి అంటే పెట్టుబడులు ఆకర్షించడానికి పేరు చెప్తున్నారు. ఇప్పుడు చైనా నుంచి వాపసు అయ్యే పెట్టుబడులన్నీ ఇండియాకు రావడం కోసం ఇవన్నీ చేస్తున్నారట. ఇప్పుడే ఇంకొక వార్త వచ్చింది, అదేమనంటే ట్రంప్ ఒక ప్రకటన చేశాడు, చైనా నుంచి వాపసు వచ్చిన పెట్టుబడులు ఏమైనా ఉంటే అవి డైరెక్ట్గా అమెరికాలోకి రావాలి తప్ప అవి ఇంకెక్కడికన్నా పోతే నేను ఒప్పుకోను, అట్లా పోయే కంపెనీలు ఉంటే నేను ట్యాక్సెస్ వాళ్ళ మీద ఎక్కువ వేసేస్తాను. ఈ దెబ్బతో మోడీ ప్రయత్నాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి ఒక పత్రిక వ్యాఖ్యానం. నేను అనుకోవడం ఈ ప్రకటన మోడీ ఆలోచనలు దెబ్బతీసింది అనుకోవట్లా, మోడీ పరువు కాపాడింది. ఎందుకంటే అక్కడ ఏదో చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులైన మోడీ చేసే ప్రయత్నాలు వచ్చేస్తున్నాయని భారతీయులు కొంతమంది ఉన్న ఆ పత్రికలు కూడా ఆ రకమైన వ్యాసాలు ఎటువైపు చాలా మంది రాశారు. అట్లాంటి భ్రమల్లో ఉన్నారు. ఇప్పుడు మోడీ అది ఫెయిల్ అయ్యాడని అనకుండా ట్రంప్ ప్రకటన వల్ల మళ్ళీ రాకుండా ఆగిపోయినాయి, మోడీ మాత్రం చాలా గొప్ప ప్రయత్నం చేశారని అనుకునే అవకాశం మోడీగా సానుకూల పరిణామం తప్ప మోడీ దెబ్బతీశాడని కాదు నా అంచనా. ఎందుకంటే మోడీనో ఒక ముఖ్యమంత్రి లేక ఒక ఆఫీసరు, ఒక బ్యూరోక్రాట్ చేసే గొప్ప ప్రయత్నాలతో, తెలివితేటలతో ఒక దేశం నుంచి ఒక దేశంలోకి పెద్ద ఎత్తున 100 కోట్ల 1000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అనుకోవట్లేదు. ఎందుకు ఇంకొక దేశానికి పెట్టుబడులు పోతే ఎందుకు ఈ దేశానికి పెట్టుబడులు రావు?
భారతదేశంలో పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ ఉన్న కార్మిక వర్గం ఏంటి, ఇక్కడ ఉన్న మొత్తం జనాభా ఏంటి, ఇక్కడ ఉన్న సోషల్ కండిషన్స్ ఏంటి, ఇవేం చూడకుండా వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారని అనుకోవట్లేదు. చైనాకు అంత పెద్ద పెట్టుబడులు పోతున్నాయి అంటే చైనా కొన్ని చర్యలు తీసుకోగలిగింది కాబట్టి సోషలిస్ట్ సిస్టంలోనే క్యాపిటలిస్ట్ మెథడ్స్ కూడా కొన్ని వాడుకోవడం సంగతి అట్లా ఉంచి ఆ చర్చ ఎలా ఉన్నప్పటికీ అక్కడ ప్రొడక్షన్ ఫ్రెండ్లీగా ఎన్నో చర్యలు తీసుకోగలిగింది. ప్రొడక్షన్ ఫ్రెండ్లీగా ఎన్నో అంశాలు, వాతావరణం అక్కడ ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఇక్కడికి రావాలంటే ఆ రకమైన వాతావరణం ఇక్కడ ఉందా అనేది తేలిపోయిన సమస్య. లేదు, లేని అంశాలు ఏంటి, వివరాలకు ఎక్కువ నేను పోనక్కర్లేదు. కానీ లేకపోవడానికి కారణం ఏంటి? లేకపోవడానికి కారణం ఇక్కడ కార్మికుల్లో ఒకటి, ఉదాహరణకు స్కిల్ లేబర్ లేదు ఇక్కడ. ఎందుకు స్కిల్ లేదు ఇక్కడ? డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు ఇక్కడ. స్కిల్ ఎక్కడ వస్తుంది? లేబర్కు గౌరవించే దృష్టి భారతదేశంలో లేదు. లేనప్పుడు స్కిల్ లేబర్ ఎట్లా డెవలప్ అవుతుంది? స్కిల్ ఎట్లా డెవలప్ అవుతుంది? సైన్స్ ఎట్లా డెవలప్ అవుతుంది? టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుంది? ఎక్కడైతే పని చేసే పనివాడు ఉన్నాడో ఆ పనిలో వచ్చే కష్టం గురించి, ఆటంకం గురించి తనకు అర్థమైన దాన్ని తన చదువుతో, మైండ్తో అభివృద్ధి చేసి పరిష్కరించి సైన్స్ని డెవలప్ చేస్తాడు, టెక్నాలజీని డెవలప్ చేస్తాడు. అతనిచ్చే సమాచారం ఒక సైంటిస్ట్కి, ఒక పిహెచ్డి ఫెలోకి వీళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇంకా ఎక్కువ కృషి చేయొచ్చు. కానీ బేసిస్ పనివాడి పురలోంచి యాక్చువల్గా పనిచేసే దాంట్లో వచ్చే ఆటంకాన్ని అర్థం చేసుకుని దాన్ని డెవలప్ చేయడం, దాన్ని రెక్టిఫై చేయడంలో ఉండే ఆ తృష్ణ, ఆ ప్రాక్టికల్ థింగ్, థియరీకి ప్రాక్టీస్కి ఉండే లింక్, అది భారతదేశంలో లేదు. 1000 సంవత్సరాల పాటు లేదు. పనిచేసే వాడికి విద్య లేదు, విద్య ఉన్నవాడికి పని లేదు, పని చేసే అవకాశం లేదు. కుల వ్యవస్థ అనేది దానికి పెద్ద ఆటంకంగా తయారైంది. పనిచేసే కులాలు స్కూల్కి పోవడానికి లేదు, విద్య నేర్చుకోవడానికి లేదు. అట్లాగే స్కూల్కి పోయేవాడు, చదువుకున్నవాడు పని చేయడానికి వీల్లేదు. ఎవడన్నా పేద బ్రాహ్మడు పని చేయాలి, తను బతకడానికి పని చేయాలంటే కూడా పని చేస్తే అగౌరవం, అది పిచ్చమని ఎత్తాలి తప్ప వాడు పని చేయడానికి లేదు. ఈ సిస్టమ్ 1000 సంవత్సరాల పాటు నడిచింది. దీని ఇంపాక్ట్ భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద ఉంది, భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి మీద ఉంది. భారతదేశం ఒకప్పుడు చాలా గొప్ప నాణ్యత కలిగిన వస్తువులను తయారు చేయగలిగిన తర్వాత దెబ్బతిన్నది అంటే కారణం ఏంటి? ఈ రకమైన ఇది ఈ సోషల్ సిస్టమ్ మారకుండా చైనాలో బ్రహ్మాండంగా డెవలప్ ఎందుకు అయింది కదా? అక్కడ స్కూల్స్లో ఏం నేర్పుతున్నారు? థియరీ అండ్ ప్రాక్టీస్ నేర్పుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్పుతారు. భారతదేశంలో ఏం నేర్పుతున్నారు? ఇప్పటిదాకా కొంతమంది నేర్పాం, కానీ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం నేర్పమని చెప్తున్నారు? అసలు మనం వేదాల్లోనే మొత్తం అంతా ఉంది అని నేర్పుతున్నారు. సైన్స్ టెక్నాలజీ ఏం లేదన్నారు. పేడతోటి అలిగితే వైరస్ రాదని, లేకపోతే మూతం తాగితే, ఆవమూతం తాగితే వైరస్ రాదని ఇది నేర్పుతున్నారు. ఇట్లాంటి 3 విశ్వాసాలు నేర్పే స్థితిలో టెక్నాలజీ డెవలప్ అవుతుందా? స్కిల్ డెవలప్ అవుతుందా? సైన్స్ డెవలప్ అవుతుందా? డెవలప్ కాని దేశంలో, అంటే మొత్తం ప్రజానీకాన్ని ఒక 3 విశ్వాసం ఆవరించే ఒక దేశంలో పెట్టుబడి రావడానికి, పెట్టుబడి దట్స్ ఏ సైంటిఫిక్ ఎంటైటీ. అదే ఒక మనిషికి ఇష్టాలను బట్టి కూడా పెట్టుబడి నడవదు. పెట్టుబడికి దాని సొంత సైకాలజీ ఉంది. అది ఎక్కడికి నడవాలో అక్కడికి నడుస్తుంది. ఎక్కడైతే తన అభివృద్ధి అయ్యే అవకాశం ఉందో అక్కడ నడుస్తుంది. పెట్టుబడి నాట్ సింపుల్. డబ్బు కాదు కదా. డబ్బుకుండే లక్షణం వేరు. డబ్బు వేరు, పెట్టుబడి వేరు. డబ్బు పెట్టుబడిగా మారాలంటే ఆ పెట్టుబడిగా మారడానికి అవకాశాలను చోటు కదా ప్రవహిస్తుంది. అవకాశమే భారతదేశానికి లేనప్పుడు చైనా నుంచి వస్తుంది, ఇంకెక్కడి నుంచి వస్తుంది? అంతా మనం తలుపులు తెచ్చి కూర్చుందాం, పేట్లు వేసి రెడీగా పెట్టుకుందాం, వాళ్ళు రావడానికి కూర్చోబెట్టుకోవడానికి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితులు అంటే దీని అర్థం మన దేశ వ్యతిరేక వాదన కాదు. ఇది మన దేశానికి రావడం అవసరం. మన దేశవ్యక్తులు ఈ దేశం అభివృద్ధి కావడం అవసరం. మన దేశం అంటే అందరు గౌరవించడం అవసరం. అందరు పెట్టుబడి రావాలి. మన దేశం బాగా పారిశ్రామికంగా అభివృద్ధి కావాలి. మన దేశంలో ఉన్నటువంటి సాధారణ పేదలు, కూలీలు అందరూ కూడా టెక్నాలజీలో, సైన్స్లో నిష్ణాతులు కావాలి, అభివృద్ధి కావాలి, స్కిల్ పర్సన్స్ కావాలి. బట్ బాధ ఏంటంటే మనం అభివృద్ధి కావడానికి మన పాలన ఆటంకంగా ఉంది. మన ప్రజల తెలివితేటల ఆటంకం కాదు. మన ప్రజలు తక్కువ తెలివితేటలు గల వాళ్ళు, చైనా ప్రజలు ఎక్కువ తెలివితేటలు గల వాళ్ళు, లేదా మనకంటే అమెరికన్స్ ఎక్కువ తెలివితేటలు గలవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నెంబర్ 1గా ఉంది. ఇది కాదు. తెలివితేటల్లో ఆ మాటకు వస్తే కొంచెం నాకు అభిప్రాయం ఉంటుంది. అమెరికాలో కూడా ఇప్పుడు మన సైంటిస్టులు పోయి, మన ఇంజనీర్లు పోయి వాళ్ళకు చాలా పెద్ద సేవ చేస్తున్నారు.
చాలా గొప్ప విషయాలు కనిపెట్టే వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాతకాలంలో కూడా చాలా మంది ఉన్నారు. ఏ సైన్స్లో ఎవరు చేశారు, లెక్కల్లో ఎవరు ఫస్ట్, ఇవన్నీ మనం తెలుసు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి, వాడు గొప్పతనం ఏంటి, వాడు మైండ్ కెపాసిటీ ఎంత ఉపయోగించగలుగుతున్నాడు అనేది ఒక సంగతి అయితే, అది ఉపయోగించడానికి అవసరమైన అవకాశాన్ని ఆ సమాజం సృష్టిస్తుందా, ఆ సమాజంలో వాతావరణం ఉందనేది చాలా కీలకం. భారతీయ సమాజంలో ఆ రకంగా మన ప్రొడక్టివిటీని పెంచగలిగే ఒక అవకాశం లేదు. మన తెలివితేటలు, మన విజ్ఞానాన్ని, సైన్స్ని, టెక్నాలజీని చాలా వేగంగా, శరవేగంగా పెంపొందించగలిగేటువంటి ఒక అవకాశం సొసైటీలో లేదు. అది లేకపోవడానికి ఈ భూస్వామ్య అవశేషాలు ఇంకా మనల్ని పట్టిపీడించడం ఒక పెద్ద ఆటంకంగా ఉంది. ఈ ఆటంకాన్ని తొలగించకుండా భూస్వామ్య వ్యతిరేక ఆలోచన అంటే, పోరాటం అంటే, దున్నేవానికి భూమి అనే ఒక స్లోగన్ అంటే, దాని అర్థం అదేదో ఒక భూమలేని వ్యవసాయ కార్మికుడికి పొట్టలో ఒక ముద్ద అన్నం ఎక్కువ వేసేదానికి, పేదరికంలో ఉన్న వాడికి చేయూతలు ఇచ్చేదానికోసం, మానవత్వంతో, జాలితో కమ్యూనిస్టులు చేసి ఒక కృషిగా, ఒక నినాదంగా భావించడం, అది ఒక చిన్న కోణం మాత్రమే. దాంట్లో ఉన్న పెద్ద కోణం ఏంటంటే మొత్తం దేశాభివృద్ధి. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కావాలన్నా, దేశం పారిశ్రామికవంతం కావాలన్నా, ఈ దేశంలో కుల మత విశ్వాసాలు వ్యక్తిగత స్థాయిలో కాకుండా సమాజ అభివృద్ధికి ఆటంకం కాకుండా పరిణమించాలన్నా, ఇవన్నీ కూడా భూపంపకంలో భూస్వామ్య వ్యతిరేక అంశాలను పరిష్కరించడంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తే, ఆ భూస్వామ్య అవశేషాల్లో కుల వివక్షత, సామాజిక పీడన ఇది ఒక పెద్ద ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి సుందరయ్యని స్మరించుకుంటున్న ఈ తరుణాలు, ఆయన మనసు నిండా నమ్మి ఆచరించి చివరంట పోరాడినటువంటి ఆ ముఖ్యమైన కర్తవ్యాన్ని మనం స్మరించుకోవాలి. రాబోయే కాలంలో మన శక్తి మేరకు మన సమాజంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆ రకమైన కార్యక్రమాలని అభివృద్ధి చేయడానికి, ఆ రకంగా ప్రజలకు మరింత చేరువు కావడానికి, మనం కలకటా ప్లీనంలో చెప్పుకున్నట్టుగా ప్రజలకు చేరువు కావాలంటే, మన కోరిక మనసులో ఉంటే చేరువు కాలేం. ప్రజలకు చేరువు కావటం అనేది, చేరువు కావడానికి బస్సులో పోదామా, సైకిల్ మీద పోదామా, నడిచిపోదామా, స్మాల్ థింగ్. బట్ ప్రజలకు చేరువు కావడానికి షూటబుల్ ఎజెండా మనకు కావాలి, షూటబుల్ స్లోగన్ మనకు కావాలి. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది కీలకం. ఆ రకమైన పని తప్పకుండా మనం చేయగలం అనే విశ్వాసం నాకుంది. ముఖ్యంగా కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో, కోవిడ్ కొనసాగుతున్న తదనంతరం అంటే అది తొందరలో పోతే రేపు ఎల్లుండో మే 31తో పోతుందని అనుకోవట్లేదు. మన అంచనాలో కూడా లాక్డౌన్ తగ్గించడం, పెంచడం లేదు, ఒక సౌకర్యం ఇవ్వడం, ఇవ్వకపోవడం, ఇవన్నీ గవర్నమెంట్ నిర్ణయాలు, గవర్నమెంట్ చేతిలో ఉన్న పని. గవర్నమెంట్ చేతిలో లేని అసలు పని ఏంటంటే కోవిడ్ యొక్క పరిష్కారం, వ్యాక్సిన్ వచ్చేదాకా లేదా మందు కనిపెట్టేదాకా ఇది కొనసాగుతుంది అనేది అందరూ అంగీకరిస్తున్న ఒక సత్యం. ఇది దీర్ఘకాలం పట్టొచ్చు. దాంతోపాటు ఒక వ్యాక్సిన్, మందు కనిపెట్టబడినా సరే ఆ తర్వాత ఈ డ్యూరేషన్లో, ఈ కాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవడానికి ఇంకా ఇతర వ్యవస్థలు, సప్లై చైన్స్ కానీ, లేక సామాజికంగా వచ్చిన అంతరాలు కానీ, అసలు మనిషి మైండ్లో వస్తున్న ఆలోచనల మార్పులు కానీ, వీటి ప్రభావాలు ఇప్పుడు గమనించినవి చాలా తక్కువ, గమనించకుండా ఇంకా బయటికి అన్ఫోల్డ్ అయ్యే విషయాలు చాలా ఎక్కువగా భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నింటినీ సక్రమంగా అంచనా వేసి అవగాహన చేసుకొని మనం చేసేదాకా చాలా ఎక్కువ కాలమే పడుతుంది. మనం మన కార్యకలాపాలు, మన ఆలోచనలు, మన పని విధానం, పద్ధతులు ఇవి కూడా చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని స్పోర్టివ్గా తీసుకొని ఒకటి మాత్రం ఖాయం, కోవిడ్ అనంతర పరిస్థితుల్లో లేదా కోవిడ్ డ్యూరింగ్ ఈ పరిస్థితుల్లో కూడా ప్రజల ఆలోచనలు గతంలోకి ఇప్పటికి పోలిస్తే ఉద్యమాల వైపు, స్ట్రగుల్స్ వైపు, కొత్త కొత్త ఆలోచనల వైపు, ఇప్పుడు సిస్టమ్, హెల్త్ సిస్టమ్ ఉంది. మన థామస్ గారు చెప్పినట్టుగా కేరళలో ఉన్న హెల్త్ సిస్టమ్ చాలా రోజుల నుంచి, ఇప్పుడు ఇటీవల బాగా డెవలప్ చేశారు, అది వేరే విషయం, చాలా రోజుల నుంచి ఉంది. సోషల్ దేశాల హెల్త్ సిస్టమ్ చాలా రోజుల నుంచి, 70 ఏళ్ల పాటు సోవియట్లో ఉంది. కొత్తదేం కాదు ఈ విషయం. కానీ కొత్త విషయం ఏంటంటే కోవిడ్ కంటే ముందు ఈ విషయాల గురించి మనం ఎంతగా చెప్పినా సరే పట్టించుకునే ప్రజలు లేరు. ఇది కూడా మనం గమనించాలి. మనం చెప్పలేదు కాదు, మన లోపని కాదు, మనం చెప్పినా సరే పట్టించుకునే చైతన్యంలో, ఆ వాతావరణంలో, అబ్జెక్టివ్ కండిషన్స్ లో ప్రజలు లేరు. ఇప్పుడు ఒక అబ్జెక్టివ్ కండిషన్ మారుతుంది, తప్పనిసరిగా మనం చెప్పే మాట వెయిట్ వస్తుంది ఫ్యూచర్లో. ఆ స్పిరిట్ తో మనం ఆలోచనలు చేయాలి. భవిష్యత్తులో తప్పకుండా ఆ విషయాల్లో మనం ముందుకు పోతున్న విశ్వాసంతో అన్నట్టు సుందరయ్య చెప్పిన బాటలో మనం ముందుకు సాగుదామని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ప్రతిజ్ఞ చేస్తూ, కాబట్టి సుందరయ్యకు లాల్ సలాం చెప్తూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కామెంట్స్.
కంపేర్డ్ వీరభద్రం ఎస్పీకే ప్రధాన కార్యదర్శి ప్రసంగించారు, వారికి ధన్యవాదాలు. ఇంతకుముందు కామ్రేడ్ రవి అనువాదం చేశారు, వారికి ఇప్పటికే వక్త ధన్యవాదాలు చేశారు. థామస్ హైజాక్ తెలుగు బాగా అర్థమవుద్ది, అందుకని రవి అనువాదాన్ని ఆయన ప్రశంసించాడు. రవికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు విజ్ఞాన కేంద్రం యాజమాన్య కమిటీ కార్యదర్శి వినయ్ కుమారు విజ్ఞాన కేంద్ర కార్యకలాపాల గురించి అలాగే రిపోర్టు వాటి గురించి క్లుప్తంగా మన ముందు ఉంచుతారు. వినయ్ గారు, మీరు మైక్ ఆన్ చేయాలి. హలో, ఓకే సార్. హలో కామ్రేడ్స్, క్లుప్తంగానే రిపోర్ట్ పెడతాను నేను. ఈ ఏడాది కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది ఉత్సవాల పీరియడ్. ఈ శతాబ్ది ఉత్సవాలు కంటిన్యూస్ గా ఏవో ఒక సమావేశాలు సభలు పెట్టాలని చెప్పేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం అనుకుంది. దానిలో భాగంగానే కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, దేశ రాజకీయాలపై దాని ప్రభావం, అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో మతోన్మాదుల పాత్ర వంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, వీటన్నిటి మీద చర్చాగోష్ఠులు నిర్వహించాం. ఇందులో రాఘవుల్ గారు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు, చాలా మంది ప్రొఫెసర్లు, ఎడిటర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిని కొనసాగించే సందర్భంలోనే ఈ కోవిడ్ ఆంక్షలు రావడం వల్ల కొద్దిగా అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయం ఏర్పడినటువంటి సందర్భంలో ఆన్లైన్ సెమినార్లు వివిధ అంశాల మీద ఏర్పాటు చేశాము. కోవిడ్తో సహా కోవిడ్, దాని మూఢనమ్మకాలు, దాని వెనుక ఉన్నటువంటి మూఢనమ్మకాలు, వీటన్నిటితో పాటు అనేక అంశాల మీద ఆన్లైన్ సెమినార్లు చేశాం. అట్లే కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీలో ఉన్నటువంటి డొల్లతనం ఏమిటి, అదేవిధంగా విద్యుత్ శక్తి బిల్లును కేంద్రం తీసుకురాబోతుంది, దానివల్ల జరిగే పర్యవసనాలు ఏమిటి, వీటి మీద కూడా సెమినార్లు నిర్వహించాలనుకున్నాం. వాటికి సంబంధించినటువంటి లింక్స్ మేము అందరికి కూడా పంపిస్తాం. ఇదే విధంగా ప్రతి ఏడాది సుందరయ్య గారి మే 19న ఆయన వర్ధంతి రోజున మనం స్మారకోపన్యాసాలు ఏర్పాటు చేస్తున్నాం. గత స్మారకోపన్యాసం ఐఐటి ప్రొఫెసర్ బొంబాయి డాక్టర్ రామ్ పున్యాని చేశారు. ప్రజాస్వామ్యం, దాని పరిరక్షణ ఆవశ్యకత అనేటువంటి అంశం మీద మాట్లాడారు. దాంతో పాటు జనవరి 26న రాజ్యాంగం మీద ప్రతిసారి మనం ఏదో ఒక సెమినార్ పెడుతున్నాము. ఈసారి దానికి తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణకు హాజరై రాజ్యాంగం గురించి, మిగతా అంశాల గురించి మాట్లాడారు. రాజ్యాంగంలోని ప్రావేశికతను చదివి అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా ఆ రోజు ముద్దా ఘాతకై అనేటువంటి ఒక హిందీ వీధి నాటికను సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విద్యార్థినులు రాసి దాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రసారం చేశారు, ఆడారు. ఆ వీధి నాటికను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆడారు. అదేవిధంగా మార్చి 25న ఉగాది రోజున, మామూలుగా ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తుంటారు. మనము ఎస్వికే తరఫున ఆ రోజు రాజ్యాంగ శ్రవణం చేయాలని చెప్పేసి మాడబుసి శ్రీధర్ గారిని కోరాము. ఆయన అంగీకరించారు. కానీ అప్పట్లోగా ఈ కరోనా ఆంక్షలు వచ్చాయి. అయినా కూడా ఆన్లైన్లో రాజ్యాంగ శ్రవణం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపారు. అదేవిధంగా ఈ అందరూ మహాత్ములైనటువంటి వాళ్ళ జీవిత వారి జయంతులని, వర్ధంతుల్ని కూడా జరిపాము. అట్లా మార్క్ జయంతి, తర్వాత లెనిన్ జయంతి ఈ కరోనా పీరియడ్లో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి మున్సిపల్ పారిశ్రామిక కార్మికులతో కరోనా కట్టుబాట్ల మధ్య ఆ నిబంధనలన్నీ పాటిస్తూ వాటిని జరిపాము. అదేవిధంగా ఈ సందర్భంలోనే వచ్చినటువంటి జయంతులు, పూలే, అంబేద్కర్ ఈ జయంతులు, వీటిని కూడా అలాగే జరిపాము. ఈ ఏడాది అంటే గత ఏడాది పూలే వర్ధంతి కూడా జరిపాము. మతం పట్ల పూలే దృక్పథం ఏంటి, ఈ మతవాదులు ముఖ్యంగా బీజేపీ
పూలే గురించి చాలా చెప్తుంటుంది. కానీ పూలే మతాన్ని తుదికంటా కూడా ఆయన ఎట్లా విమర్శించారు, ముఖ్యంగా హిందూ మతాన్ని అనేటువంటి దాని విషయాన్ని సోదాహరణంగా ఆ రోజు ఒక గోష్ఠి ఏర్పాటు చేసి అందులో చెప్పటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ చనిపోయిన రోజు జనవరి 30న మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం బయట ఒక పెద్ద నిలువెత్తు ఫ్లెక్సీ ఓట్ ఏర్పాటు చేసి మతోన్మాదుల చర్యకు, మతోన్మాదుల దాడికి, కాల్పులకు గురై చనిపోయినటువంటి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ పెట్టాము. అందరినీ ఆ కార్యక్రమం బాగా ఆకర్షించింది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఇది ఎస్ బ్యాంక్ ని టేక్ ఓవర్ చేసిన సందర్భంలో ఆ బ్యాంక్ ఎందుకు దివాలా తీసింది, దానికి కారణం ఏమిటి, ఇటువంటి అంశాల మీద కూడా పెట్టాం. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి సవరణలపై కూడా ఒక సెమినారు పెట్టాము. దాంట్లో శ్రీధర్ గారు, ఆయన ప్రొఫెసరే కాకుండా కేంద్ర సమాచార కమిషనర్గా కూడా పనిచేశారు, ఆయనతో పెట్టాం. ఈసారి ఒకటి ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు, ఆ రోజు మనం కులాంతర వివాహితుల సమావేశాన్ని ఒకటి పెట్టాము. అందరి జంటల్ని ఆహ్వానించాము. 85 ఏళ్ల వయసులో ఉన్నటువంటి జంట నుంచి మొదలుకొని 25 ఏళ్ల వయసు వరకు ఉండేటువంటి జంటలు 70 జంటలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వాళ్ళకందరికి కూడా అందరికీ అన్ని జంటలకు మెమెంటోలు బహుకరించాం. వాటి మీద సుందరయ్య గారు, లీలమ్మ గారి ఫోటోలతో ముద్రించినటువంటి మెమెంటోల్ని అది బహుకరించాం. అదేవిధంగా మహిళా దినోత్సవం కూడా జరిపాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి సామాజిక కార్యకలాపాలకి అదనంగా ఈసారి కుట్టు మిషన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించాము. కొద్ది రోజుల పాటు అది నడిచి కరోనా ఆంక్షల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఆంక్షలు కొద్దిగా సడలించారు కనుక తిరిగి దాన్ని పునరుద్ధరిస్తాం. అదేవిధంగా ఒక బ్యూటిషియన్ కోర్స్ నేర్పించేటువంటి ట్రైనింగ్ సెంటర్ను కూడా ఇక్కడ ప్రారంభించాలని చెప్పేసి భావిస్తున్నాం. ఉచిత మెడికల్ క్యాంపులు వివిధ చోట్ల నల్లమల్ల, చెంచుల, గూడెంలో కూడా జరిపాం. అట్లే మహబూబ్నగర్లో, హైదరాబాద్లో ప్రతి నెల డయాబెటిక్ మెడికల్ క్యాంపు, అప్పుడప్పుడు జనరల్ మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి ఈ కోవిడ్ పీరియడ్లో ఎస్వికే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఈ వలస వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి కార్మికులకు, అదేవిధంగా పేదల బస్తీల్లో ఉండేటువంటి కార్మికులకు, రజకులకు, క్షౌరవృత్తిదారులకు, అదేవిధంగా చెత్త రిక్షాలు తోలుకెళ్ళేటువంటి కార్మికులకు, వీళ్ళకందరికీ కూడా రేషన్ సరఫరా చేశాము. 5 కిలోల చొప్పున బియ్యము, పప్పు, మంచి నూనె, ఈ చక్కెర, ఇటువంటివన్నీ కూడా కారం, ఇటువంటి వాటితో ఈ ఒక ప్యాక్ తయారు చేసి వారికి అందరికీ ఒక 500 ప్యాక్లు పంచారు. గత 40 రోజులుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటే బాగ్లింగంపల్లి పరిసరాల్లో ఉండేటువంటి మున్సిపల్ కార్మికులకు, స్వీపర్లకు, సూపర్వైజర్లకు, పక్కనే ఉన్నటువంటి బర్కత్పురా డివిజన్లో పనిచేసేటువంటి స్వీపర్లకు, సూపరింటెండెంట్లకు ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ ఏర్పాటు చేశాము. ఇక్కడే వండి వాళ్ళకందరికీ సరఫరా చేసాం. వాళ్ళంతా తెల్లవారకు ముందే వాళ్ళు పనిలోకి వస్తుంటారు, ఊడుస్తుంటారు. ఊడటం అనేటువంటిది అంటువ్యాధి కానీ ఇవన్నీ సోకడానికి అవకాశం ఉండేటువంటి సందర్భం ఇది. అందుకని వాళ్ళకి హోటల్స్ కూడా ఎక్కడా లేవు, అన్నీ మూసేశారు. సో ఈ పీరియడ్లో వాళ్ళు పొద్దున్నే వచ్చి పనిచేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకందరికీ పొద్దున టిఫిన్లు ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఈసారి మేడే ప్రత్యేకించి ఆ స్వీపర్లలోనే సీనియర్ అయినటువంటి ఒక ఆమెను ఎంపిక చేసి ఆమె చేత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎర్ర జెండాను ఎగరేయటం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా ఈ బలం చేకూర్చేదానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి వీలుగా అందరికి కూడా మనం ఆహార ప్యాకులతో పాటు నల్గొండ నుంచి 1 టన్ను బత్తాయిలు తెప్పించి అందరికీ ఆ బత్తాయిలు కూడా పంచిపెట్టాము. ఈ ఆహారంతో పాటు అవి కూడా పంచిపెట్టాము. అదేవిధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి స్టడీ సెంటర్లో గ్రూప్స్కు, సివిల్స్కు
రాసేటువంటి వాళ్ళు స్టడీ చేస్తుంటారు, వాళ్ళకి ఉచితంగా వసతి కల్పించారు. వాళ్ళు గ్రూప్స్లో చాలా ఉద్యోగాలు సంపాదించారు, చాలా మంది రకరకాల ఉద్యోగాలు సంపాదించారు. వాళ్ళంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి పిలిచి అభినందన సమావేశం ఏర్పాటు చేశాము. ఇటువంటిది అదేవిధంగా బేగం బజార్లో ఉన్నటువంటి, అంటే బేగం బజార్ అనేటువంటిది పెద్ద వ్యాపార కూడలి. అక్కడ అడ్డా కూలీలకు కూడా కొన్ని రోజుల పాటు మనం బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది ఈ పీరియడ్లో వాళ్ళకి అందజేయడం అనేటువంటిది జరిగింది. ఇవి బ్రీఫ్గా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈ ఏడాది నిర్వహించినటువంటి కార్యకలాపాలు. ధన్యవాదాలు. వినయ్ గారికి సందర్భంగా ధన్యవాదాలు, ప్రశంసలు. ఇంత కోవిడ్ ఈ సందర్భంలో కూడా విజ్ఞాన కేంద్రం క్రియాశీలంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి సేవా కార్యక్రమాలు అలాగే అవగాహన కార్యక్రమాలు అన్ని నిర్వహించారు. వారికి వారి కొలీగ్స్కి సహచరులందరికీ మనందరి తరఫున వారికి కూడా మనం అభినందనలు తెలియజేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారికి వినయ్ గారు వారికి ముగింపుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ సందర్భంలో రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చాలా ప్రశ్నలు కూడా పంపించారు, వాటికి సమాధానాలు వారు ఆశించారు. అయితే థామస్ ఐజాక్ గారు నేరుగా మనతో లేరు కాబట్టి వారు వాటిని చెప్పలేకపోయారు. అలాగే కొన్ని ప్రశ్నలు అవి తమ్ముడు వీరభద్రం గారి చర్చలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చినాయి అని చెప్పేసి నాకు అనిపించింది. నేను ఒక్క విషయాన్ని మాత్రం మీ ముందు ప్రస్తావిస్తాను. కొన్ని టీవీ ఛానల్స్ కేరళలో ఈ కరోనా బారిన పడిన వారిని అరెస్టులు చేస్తున్నారు విస్తారంగా అని చెప్పేసి ఒక టీవీ ఛానల్ ప్రచారం చేస్తుంది తెలుగులో. అది నిజమేనా అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చింది. అటువంటిదంటే కేరళలో చేమ చుట్టుకుమన్న ప్రపంచం అంతా అల్లరి చేసే ఈ సందర్భంలో అట్లాంటిది ఏదో జరుగుతుందని చెప్పి చెప్పడం అని చెప్పేసి న్యాయం కాదు. వాస్తవంగా ఎంత నిర్బంధంలో కూడా అత్యంత ప్రజాస్వామికంగా అక్కడే కనపడుతుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో అక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కానీ ఇటువంటి వాళ్ళు విమర్శలు చేశారు, ఆందోళన చేస్తున్నారు, అటువంటివి చేస్తున్నారు. వాళ్ళని ఇతర విషయాల మీద వాటి మీద ప్రస్తావించినట్టు తప్ప కోవిడ్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా తీసుకున్న చర్యల లేదా ప్రజలతోటి వ్యవహరించే తీరు మీద ఎక్కడ అటువంటి లేవు. ప్రశంసలు వచ్చినాయి తప్ప లేదు. మరి ఏ సందర్భం ఏమిటని చెప్పేసి అక్కడ స్థానికంగా ఉండే పెద్దలకి మన నాయకులు తెలుసు, వాళ్ళు చెప్తారు. కానీ మొత్తం మీద ఈరోజు కేరళ యొక్క ఈ కోవిడ్ పాండమిక్ సందర్భంలో వ్యవహరిస్తున్న తీరు వామపక్ష ఉద్యమానికి ఇప్పుడున్న ఈ పరిస్థితిలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిలో ఒక గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చే పని అక్కడ జరుగుతుంది అని చెప్పేసి మనకి థామస్ ఐజాక్ వివరించారు. మనం విజ్ఞాన కేంద్రం తరఫున, మీ అందరి తరఫున కేరళ ప్రజలకి ధైర్య సాహసాలతో దాన్ని ఎదుర్కొన్నందుకు, అక్కడ వామపక్ష ప్రభుత్వానికి ఎంతో చాకచక్యంగా దాన్ని ఆ కోవిడ్-19ని అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి కాకుండా కేరళలో ప్రజల్ని కాపాడుతున్నందుకు వారందరికీ మన తరఫున ఈ సందర్భంగా అభినందనలు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో కోవిడ్-19 నుంచి బయటపడిన తర్వాత ప్రజలను ఆదుకునే విషయంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి, అత్యంత పరిమితమైన వనరులతోటి రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమాత్రం సహాయంగా లేని కేంద్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితిలో కూడా అక్కడ ప్రజలను నేరుగా ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు, కార్పొరేట్ శక్తులకి ఈ సందర్భాన్ని కూడా వినియోగించుకుని తోడ్పడాలని చెప్పేసి ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం వ్యవస్థన్న తీరు, రెడ్డిమెంట్ వ్యత్యాసాన్ని కూడా ఈ సందర్భంలో వారు వివరించారు. అది మనకంతో ఉత్తేజాన్ని కలిగించింది. ఈ ప్రసంగం తర్వాత వీరభద్రం గారు చెప్పినట్టు రాబోయే కాలంలో మనం ప్రజల ఆరోగ్యాన్ని ఆదుకునే దానికి, అలాగే కోవిడ్ లాక్డౌన్ ఇవన్నీ ఎత్తేసిన తర్వాత ప్రజలకు వచ్చే సమస్యల్లో వాళ్ళని ఆదుకునేదానికి మన సుందరయ్య గారి స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, అందుకని ఈ విపత్తులో మన వ్యక్తిగత ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకునే దాంట్లో జాగ్రత్తలు తీసుకుంటేనే సమాజంలో ఇతర ప్రజలకు తోడ్పాటును అందించే దాంట్లో కూడా మనం ఆకాడకుండా
ముందుకు పోవాలని, అదే సుందరయ్య గారికి మనం అర్పించగలిగే నిజమైన నివాళని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ధన్యవాదాల కార్యక్రమాన్ని వినయ్ గారు పూర్తి చేయాలని చెప్పేసి వారిని కోరుతున్నాను. మొదట మైక్ ఆన్ చేయండి వినయ్ గారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ ధన్యవాదాలు. థామస్ ఐజాక్ గారు బిజీగా ఉండేటువంటి సందర్భం ఇది, అయినా కూడా ఆయన అంగీకరించి అమూల్యమైనటువంటి విషయాలను, పత్రికల్లో పూర్తిగా రానటువంటి విషయాల్ని ఆయన తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. ఈ ఆయన ప్రసంగాన్ని అనువదించినటువంటి రవి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాఘవులు గారికి, అదేవిధంగా రాఘవులు గారు ఎస్వికే చైర్మన్, వారికి, అదేవిధంగా ఎస్వికే ట్రస్ట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి ధన్యవాదాలు. దాంతోపాటు ఈ కరోనా సందర్భంగా మేము చేసినటువంటి సేవలకి ఆర్థికంగా సహకరించినటువంటి వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఆర్థిక మొబిలైజేషన్లో విజ్ఞాన కేంద్రానికి సహకరించినటువంటి హిమబిందు గారికి, అదేవిధంగా భూపతికి ధన్యవాదాలు. ఈ మొత్తం కార్యక్రమాన్ని స్వేచ్ఛ వాళ్ళు డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ వల్ల మీ అందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా మనం తీసుకెళ్ళగలిగినటువంటి అవకాశం ఏర్పడింది. స్వేచ్ఛ వారికి ధన్యవాదాలు. ఈ తెర వెనుక మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేసినటువంటి తెలంగాణ సోషల్ మీడియా నెట్వర్క్ కన్వీనర్ జగదీష్, ఆయన టీము, అదేవిధంగా నా ఎదురుగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని మొత్తం వీటన్నిటిని సమన్వయం చేసినటువంటి నవ తెలంగాణ టెక్నీషియన్ నవీన్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.